హలో, వెల్కమ్ టు ఐఏసీ. సో మనం ఫిబ్రవరి మంత్ కరెంట్ అఫైర్స్ ఆల్రెడీ 2 పార్ట్స్ డిస్కస్ చేసాం. సో దాంట్లో మీకు ఆల్మోస్ట్ నేషనల్‌కి సంబంధించి పర్సన్స్ ఇన్ న్యూస్ అని సో ఇలాంటివి కంప్లీట్ అయినాయి. ఇంకా మిగిలిన సైన్స్ అండ్ టెక్నాలజీ కావచ్చు, అవార్డ్స్ రిలేటెడ్‌గా ఉన్నవి కావచ్చు. సో అలాంటివి స్పోర్ట్స్, అవార్డ్స్, సైన్స్ అండ్ టెక్నాలజీ ఈ కేటగిరీకి సంబంధించిన కరెంట్ అఫైర్స్‌ని ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఫస్ట్ వన్ సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ ఇండెక్స్‌కి సంబంధించిందిగా చెప్పొచ్చు. ఇక్కడ చూడొచ్చు మీరు ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ ఇండెక్స్. సో మనకి జనరల్‌గా ఏదైతే ఈ గవర్నమెంట్ ఇనిషియేటివ్స్ కావచ్చు, మిగతావి కావచ్చు, ఒక కంట్రీలో సో ఈ పరిపాలనకు సంబంధించి ట్రాన్స్పరెన్సీ ఏ విధంగా ఉంది అనే దానిపైన లేదా కరప్షన్‌కి సంబంధించి అనమాట. సో ఆ దాంట్లో మనకి ట్రాన్స్పరెన్సీ ఎలా ఉంది అనే విధంగా ఈ ఇండెక్స్ అనేది రిలీజ్ అయింది. సో ఇండెక్స్‌లో టాప్ కంట్రీగా ఉన్నది డెన్మార్క్. వరుసగా ఇది 6th టైం అంట. 6th కాన్సిక్యూటివ్ ఇయర్‌లో డెన్మార్క్ అనేది టాప్‌లో ఉంది. సో ఇండియా పొజిషన్ వచ్చేటప్పటికి 93, స్కోర్ ఇండియాది 39. సో 93rd పొజిషన్లో ఉంది. ఇది 2023కి సంబంధించిన ఇండెక్స్ రీసెంట్గా రిలీజ్ అయింది. 2022లో ఇండియా యొక్క ర్యాంక్ 85th, 2023లో ఇండియా యొక్క ర్యాంక్ 93కి వెళ్ళింది. నెక్స్ట్ ఇదే 93rd ప్లేస్ని ఇండియాతో పాటుగా మాల్దీవ్స్, కజకిస్తాన్, లిసోతో అనే కంట్రీస్ కూడా షేర్ చేసుకుంటున్నాయి అనమాట. ఈ ఇమేజ్ని ఇక్కడ కన్సిడర్ చేయకండి, జనరల్గా రిఫరెన్స్ కోసం అని పెట్టాను. సో దీనికి సింక్ అవ్వదు మీకు, జస్ట్ మీకు ఆ కంట్రీస్ నార్మల్గా కనిపించడానికి నేను పెట్టింది అక్కడ. బట్ ఇండెక్స్ అయితే ఇట్లానే ఫాలో అవ్వండి. డెన్మార్క్ అనేది 6th కాన్సిక్యూటివ్ ఇయర్లో అంటే వరుసగా 6వసారి మనకి టాప్ పొజిషన్లో ఉంది ట్రాన్స్పరెన్సీ ఇండెక్స్లో. ఇండియా యొక్క ర్యాంక్ 93, 2022లో 85th ఉంది. ఇండియాతో పాటుగా మాల్దీవ్స్, కజకిస్తాన్, లిజోతో లాంటి కంట్రీలు కూడా షేర్ చేసుకుంటున్నాయి ఈ ర్యాంక్ని. అలాగే ఇండియాకి మాల్దీవ్స్కి మధ్యలో మనకి బోర్డర్ ఉంటుంది కదా, ఇలాంటి పాయింట్స్ని గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మాల్దీవ్స్ మనకి ఫ్రీక్వెంట్గా న్యూస్లో కనిపిస్తూ ఉంది కదా, లక్షద్వీప్స్ని మాల్దీవ్స్ని విడదీసేది లేదా మిన్కాయ్ అనే దాన్ని మాల్దీవ్స్ని విడదీసేది 8 degrees ఛానల్ ఏదైతే ఉందో సో అది మనకి విడదీసేది లక్షద్వీప్, మిన్కాయ్ అండ్ మాల్దీవ్స్ అనేదాన్ని. అలాంటి పాయింట్స్ ఒకసారి చూసుకోండి మాల్దీవ్స్ కనిపించినప్పుడు. మొహమ్మద్ ముయిజు ఎవరైతే ఉన్నారో, మొహమ్మద్ ముయిజు ఈజ్ అ ప్రెసిడెంట్ ఆఫ్ మాల్దీవ్స్గా చెప్పొచ్చు. నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వన్ లాస్ట్ మంత్ అంటే ఫిబ్రవరిలో మనకి ఖేలో ఇండియా వింటర్ గేమ్స్ అనేవి జరిగాయి కదా. సో ఆ ఖేలో ఇండియా వింటర్ గేమ్స్కి సంబంధించిన అప్డేట్ ఇదనమాట. యాక్చువల్గా మనకి గతంలో 3 times జరిగినాయి ఖేలో ఇండియా వింటర్ గేమ్స్. అవి కూడా జమ్మూ కాశ్మీర్, లడాఖ్లోనే జరిగాయి. సో ఇప్పుడు 4th ఎడిషన్ అనమాట. 4th ఎడిషన్ ఆఫ్ ఖేలో ఇండియా వింటర్ గేమ్స్ అనేవి మనకి ఎక్కడ జరిగాయంటే జమ్మూ కాశ్మీర్, లడాఖ్లో జరిగాయి. ఈ మధ్యన కొన్ని ఎగ్జామ్స్లో డేట్స్ అడుగుతున్నారు కాబట్టి నేను ఇక్కడ మెన్షన్ చేశాను. ఫిబ్రవరి 2 నుంచి 6th వరకు కూడా లడాఖ్లోని లే అనే ప్రాంతం ఏదైతే ఉందో అక్కడ కండక్ట్ చేసుకున్నారు. అలాగే దాని తర్వాత మిగిలిన గేమ్స్ అన్నీ కూడా Feb 21 నుంచి 25th మధ్యలో జమ్మూ కాశ్మీర్లోని గుల్మార్గ్ అనే హిల్ స్టేషన్ దగ్గర మనకి కండక్ట్ చేయడం జరిగింది. దీంట్లో ఓవరాల్గా టాప్ వచ్చింది ఇండియన్ ఆర్మీ టీమ్. సో ఇండియన్ ఆర్మీ టీమ్కి 21 మెడల్స్ వచ్చాయి. దీంట్లో 10 ఏమో గోల్డ్ మెడల్స్, 5 ఏమో సిల్వర్ అండ్ 6 ఏమో బ్రాంజ్. కాంస్యం 6 పథకాలు వచ్చాయి, వెండి 5 వచ్చాయి అండ్ 10 గోల్డ్ మెడల్స్ రావడం జరిగింది. దానికి సంబంధించింది కొన్ని సార్లు ఏమవుతుంది అంటే క్వశ్చన్స్లో మనకి సింబల్స్ కూడా అడుగుతూ ఉంటారు. మాస్కెట్, దీనికి సింబల్ ఏంటి అంటే స్నో లెపర్డ్, మంచు చిరుతపులే దీనికి సింబల్. దాన్ని షేన్ ఈ షీ అని కూడా పిలవడం జరుగుతుంది. షేన్ అని చెప్పేసి పిలవడం జరుగుతుంది. ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతారు. ఇంకొంచెం డిఫికల్ట్గా ఉన్నప్పుడు లడాఖ్లో జరిగాయి, జమ్మూ కాశ్మీర్లో జరిగాయి కదా. లడాఖ్లో ఏ గేమ్స్ని కండక్ట్ చేశారు, జమ్మూ కాశ్మీర్లో ఏ గేమ్స్ని కండక్ట్ చేశారు అని కూడా అడగచ్చు. సో లడాఖ్లోకి వచ్చేటప్పటికి ఐస్ హాకీ, స్పీడ్ స్కేటింగ్ ఇలాంటివి అనమాట. జమ్మూ కాశ్మీర్లోకి వచ్చేటప్పటికి స్కై మౌంటైనరింగ్, అలాగే స్నో బోర్డింగ్, గోండాలా ఇలాంటివన్నీ కూడా మనకి జమ్మూ కాశ్మీర్లో కండక్ట్ చేయడం జరిగింది. ఇండియన్ ఆర్మీ టీం తర్వాత కర్ణాటకకి 11 మెడల్స్, మహారాష్ట్రకి 22 వచ్చాయి. అయితే కర్ణాటకకి గోల్డ్ మెడల్స్ ఎక్కువ వచ్చాయి. 9 గోల్డ్ మెడల్స్, 2 సిల్వర్ మెడల్స్ వచ్చాయి. మహారాష్ట్రకి 7 గోల్డ్ మెడల్స్, 8 సిల్వర్, 7 బ్రాంజ్ మెడల్స్ అనేవి రావడం జరిగింది. సో ఇది రీసెంట్గా ఖేలో ఇండియా వింటర్ గేమ్స్కి సంబంధించిన అప్డేట్గా చెప్పొచ్చు. ఇది ఫిబ్రవరి మంత్లో స్టార్ట్ అయింది, కంప్లీట్ అయిపోయింది కూడా. ఫిబ్రవరి స్టార్టింగ్లో మనకి 2nd రోజున స్టార్ట్ అయ్యి 25th ఎండ్ అయిపోయింది. మీకు ఆల్రెడీ ఫిబ్రవరి 2 యొక్క ఇంపార్టెన్స్ కూడా తెలుసు. ఫిబ్రవరి 2 ఈజ్ నథింగ్ బట్ వెట్ లైన్స్ డే కింద మనం కన్సిడర్ చేయడం జరుగుతుంది అనమాట. అలా దీన్ని గుర్తుపెట్టుకోవచ్చు. అలాగే అంతకు ముందర ఖేలో ఇండియా యూత్ గేమ్స్ అనేవి కన్క్లూడ్ అయ్యాయి. ఖేలో ఇండియా యూత్ గేమ్స్ అనేవి తమిళనాడులో జరిగాయి. దాని సింబల్ వీరమాతంగై అండ్ టాప్ మహారాష్ట్ర వచ్చింది దాంట్లో. నెక్స్ట్ వన్ చూద్దాం.
సో ఈ కరెంట్ అఫైర్ కూడా స్పోర్ట్స్ కి సంబంధించినే. ఒకసారి ఇక్కడ చూడొచ్చు. దివ్యాంశ్ సింగ్ పాన్వర్. సో దివ్యాంశ్ సింగ్ పాన్వర్ క్వశ్చన్ ఎలా అడుగుతారంటే, రీసెంట్లీ దివ్యాంశ్ సింగ్ పన్వర్ ఈజ్ ఇన్ న్యూస్, హీఈస్ రిలేటెడ్ టు. ఆయన దేనికి సంబంధించిన వ్యక్తి, లైక్ మనకి షూటరా, లేకపోతే నెక్స్ట్ స్ప్రింటరా, లేకపోతే నెక్స్ట్ బాక్సింగ్ కి సంబంధించా, హాకీకి సంబంధించా, క్రికెట్ కి సంబంధించా. దివ్యాంశ్ సింగ్ పాన్వర్ అనే పర్సన్ ఇండియాలో ఫేమస్ షూటర్ గా చెప్పొచ్చు అనమాట. సో ఏమైందంటే మనకి ఈజిప్ట్లోని కైరోలో రీసెంట్గా ఇంటర్నేషనల్ షూటింగ్ స్పోర్ట్స్ ఫెడరేషన్ ISSF ఏదైతే ఉందో అది వరల్డ్ కప్ని నిర్వహించింది. దేనికి? 10 మీటర్స్ ఎయిర్ రైఫిల్ ఈవెంట్కి. ISSF 10 మీటర్స్ ఎయిర్ రైఫిల్ ఏదైతే ఉంటుందో ఎయిర్ రైఫిల్ ఈవెంట్ని కండక్ట్ చేయడం జరిగింది కైరోలో. సో దాంట్లో దివ్యాంశ్ సింగ్ పాన్వార్ గారికి గోల్డ్ మెడల్ వచ్చింది. సో ఈయన ఎవరికి ఎగ్నెస్ట్గా మనకి విన్ అయ్యారు అంటే డానిలో సోలేజో, ఇటలీకి సంబంధించిన వ్యక్తి. సో ఈయనకి ఆయనకి డిఫరెన్స్ 1.9 మీటర్స్ అంట. సో ఆ డిఫరెన్స్లో ఆయన విన్ అవ్వడం జరిగింది. టోటల్గా ఆయన ఒక రికార్డ్ని క్రియేట్ చేశారు 253.7 మీటర్స్తో. అండ్ దెన్ నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇండియాకి సంబంధించిన అర్జున్ బబూతా గారు 6th ప్లేస్లో ఉన్నారు. ఇది మెన్స్ విభాగానికి సంబంధించి. విమెన్స్ విభాగంలో సోనం ఉత్తమ్ అనే పర్సన్ సిల్వర్ మెడల్ని గెలుచుకుందామే. సోనం ఉత్తమ్ ఏమో సిల్వర్ మెడల్ని గెలుచుకుంది. అర్జున్ బబూతా గారు 6th ప్లేస్లో ఉన్నారు. దివ్యాంశ్ సింగ్ పాన్వార్ వచ్చేటప్పటికి మనకి గోల్డ్ మెడల్ని గెలుచుకున్నారు. క్వశ్చన్ ఇలా కూడా అడగచ్చు, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పర్సన్ ఈజ్ అ డిఫర్ ఫ్రమ్ అదర్. సో ఈ క్రింది వాటిలో ఎవరు మిగతా వాళ్ళకి భిన్నంగా ఉన్నారు? దివ్యాంశ్ సింగ్ పాన్వార్ అని ఇచ్చి, నెక్స్ట్ అర్జున్ బబూతా గారు అని ఇచ్చి, నెక్స్ట్ వచ్చేటప్పటికి సోనం ఉత్తమ్ అని ఇచ్చి, ఇంకొకటి దీపా కుమారి, శీతల్ దేవి ఇట్లాంటివి ఇవ్వచ్చు. దీపా కుమారి, శీతల్ దేవి ఇలాంటి వాళ్ళు ఆర్చరీ విలువిద్యలో ఫేమస్ అనమాట. వీళ్ళ ముగ్గురు షూటింగ్ విభాగంలో ఫేమస్. ఇలాంటి క్వశ్చన్స్ కరెంట్ అఫైర్స్ నుంచి మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ టాపిక్ సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిందిగా చెప్పచ్చు. 3 years బ్యాక్ మార్స్ మీదకి అంటే అంగారకుడి మీదకి నాసా ఏం చేసింది అంటే పర్సివరెన్స్ అనే ఏదైతే ఒక రోవర్ ఉంటుందో దాన్ని, అలాగే ఇంజెన్యూటీ అనే హెలికాప్టర్ని మనకి లాంచ్ చేసింది అనమాట. ఈ ఇంజెన్యూటీ అనే హెలికాప్టర్ మార్స్ మీదకి అంటే అంగారకుడి మీదకి ఆల్మోస్ట్ డజన్స్ ఆఫ్ టైమ్స్ 12 times పైగా చాలా సార్లు ఫ్లయింగ్ కోసం ప్రయత్నించి 3 years నుంచి ఫైనల్గా స్టేబుల్గా మార్స్ మీద అది ల్యాండ్ అయింది. సో అంగారకుడి మీద ఇటీవల స్టేబుల్గా గ్రౌండ్ అయిన హెలికాప్టర్ పేరు ఇంజెన్యూటీ. అది ఎవరిది అంటే నాసాకి సంబంధించిందిగా చెప్పొచ్చు అనమాట. అదే ఇక్కడ కరెంట్ అఫైర్. సింపుల్గా మిమ్మల్ని ఏమని అడుగుతారంటే, రీసెంట్లీ ఇంజెన్యూటీ ఈజ్ ఇన్ న్యూస్ రిలేటెడ్ టు దట్ విచ్ స్పేస్ ఏజెన్సీ, నాసా, లేదా రిలేటెడ్ టు ద విచ్ ప్లానెట్, మార్స్గా చెప్పొచ్చు అనమాట. సో ఇది దీనికి సంబంధించిన అప్డేట్ అండి. అలాగే నెక్స్ట్ మార్స్ని ఏమని కూడా పిలుస్తారంటే రెడ్ ప్లానెట్, అరుణ గ్రహం అని కూడా మార్స్ని పిలవడం జరుగుతుంది అంగారకుడిని. అది ఇంకొకటి. మార్స్కి 2 మనకి ఏముంటాయి, మూన్స్ ఉంటాయి లేదా 2 శాటిలైట్స్ ఉంటాయి. దాన్ని ఫోబోస్ అండ్ డీమోస్ అని కూడా పిలుస్తారనమాట. ఇది వరకు మనం మార్స్ ఆర్బిటరీ మిషన్ మంగళ్యాన్ అని దాన్ని కూడా చేయడం జరిగింది. ఇదే మంగళ్యాన్ని ఇండియా 2000 రూపీస్ మీద మనకి ప్రింట్ చేయడం జరిగింది. ఇప్పుడు ఈ 2000 రూపీస్ నోట్ సర్క్యులేషన్ని ఆపేశారు కాబట్టి లాస్ట్ ఇయరే. సో దీనికి సంబంధించి కూడా ఒక అప్డేట్ అడగచ్చు అనమాట. మంగళ్యాన్ సింబల్ దాని మీద ఉండేది. నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ స్పోర్ట్స్కి సంబంధించిందిగా చూడొచ్చు. సో మనకి ఇక్కడ వచ్చేటప్పటికి ఆస్ట్రేలియా ఓన్ ద అండర్-19 క్రికెట్ వరల్డ్ కప్. సో ఇది జాన్ ఎండింగ్లో స్టార్ట్ అయింది, ఫెబ్కి మనకి ఎండ్ అయిపోయింది అనమాట. సో ఫెబ్లో మనకి 2nd వీక్లో వచ్చిన కరెంట్ అఫైర్ ఇది. ఆస్ట్రేలియా వచ్చేటప్పటికి అండర్-19 క్రికెట్ వరల్డ్ కప్ని గెలుచుకుంది. హోస్ట్ వచ్చేటప్పటికి సౌత్ ఆఫ్రికా. సో ఇది జరిగింది ఎక్కడ అంటే సౌత్ ఆఫ్రికాలో జరిగింది మనకి. అండ్ ఇంకొకటి ఫైనల్ మ్యాచ్ ఇండియాకి అండ్ యాజ్ వెల్ యాజ్ ఆస్ట్రేలియాకి మధ్యలో జరిగింది. ఆస్ట్రేలియా విన్నర్గా నిలిచింది అనమాట. ఇండియా రన్నర్గా ఉంది. అండ్ 2000, 2008, 2012, 2018, 2022లో అండర్-19 వరల్డ్ కప్ని ఇండియానే గెలుచుకుంది. బట్ ఇప్పుడు మనకి 2024లో అది ఆస్ట్రేలియా సొంతమైంది. అండ్ ద నెక్స్ట్ వన్, మోస్ట్ రన్స్ ఉదయ్ సహరాన్ అనే పర్సన్కి రావడం జరిగింది. సో మనకి ఇండియన్ క్రికెటర్ అయినా 397 రన్స్ చేశారు. మోస్ట్ వికెట్స్ తీసింది క్వీన్ మెఫాకా ఇన్ 21 వికెట్స్ తీశారు సౌత్ ఆఫ్రికాకి సంబంధించి. సో ఎవరు విన్ అయ్యారని జనరల్గా అడుగుతారు కదా, ఆస్ట్రేలియా అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్, ఫిబ్రవరి మంత్లో దాదాసాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిలిం అవార్డ్స్ని ప్రకటించడం జరిగింది. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్ ఇది. సో దాదాసాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ అవార్డ్స్ 2024. సో దీంట్లో బెస్ట్ ఫిలిం వచ్చేటప్పటికి జవాన్, అండ్ బెస్ట్ హీరో లేదా యాక్టర్ షారుఖ్ ఖాన్, బెస్ట్ యాక్ట్రెస్ రాణి ముఖర్జీ. సో వీళ్ళు ముగ్గురిని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ బెస్ట్ డైరెక్టర్ యానిమల్ మూవీకి గాను సందీప్ రెడ్డి వంగా గారికి రావడం జరిగింది.
క్రిటిక్స్ బెస్ట్ ఫిలిం 12th ఫెయిల్డ్. బెస్ట్ డైరెక్టర్‌గా అట్లీ కుమార్ 'జవాన్' మూవీ డైరెక్టర్ ఉన్నారు కదా! ఆయనకి రావడం జరిగింది. అండ్ నెక్స్ట్ ఇదొచ్చేటప్పటికి బెస్ట్ క్రిటిక్ డైరెక్టర్ అండి. సో, క్రిటిక్ కేటగిరీలో మనకి వచ్చిందనమాట ఈ అవార్డ్ అనేది. బెస్ట్ డైరెక్టర్‌గా అయితే సందీప్ రెడ్డి వంగా గారే. క్రిటిక్స్ బెస్ట్ డైరెక్టర్‌గా అట్లీ కుమార్ గారు. హోక్రిటిక్ బెస్ట్ యాక్టర్ కేటగిరీలో విక్కీ కౌశల్ గారికి 'శామ్ బహదూర్' మూవీ తీశారు కదా! దానికి సంబంధించి వచ్చింది. బెస్ట్ వెబ్ సిరీస్ 'ఫేక్స్' అనమాట. బెస్ట్ ఇంటర్నేషనల్ ఫిలిం 'ఓపెన్ హైమర్'. 'ఓపెన్ హైమర్' అనే దానికి మనకి ఏదైతే ఏమంటారు ఇంటర్నేషనల్ ఫిలిం కింద అవార్డు రావడం జరిగింది. బెస్ట్ వెబ్ సిరీస్ 'ఫేక్స్'. బెస్ట్ ఫిలిం వచ్చేటప్పటికి మనకి 'జవాన్'. యాక్టర్ షారుఖ్ ఖాన్, యాక్ట్రెస్ రాణి ముఖర్జీ గారికి రావడం జరిగింది. ఇంకా డిఫరెంట్ కేటగిరీస్‌లో డిఫరెంట్ పర్సన్స్‌కి అవార్డ్స్ అనేవి వచ్చాయి. బట్ జనరల్‌గా ఇవి గుర్తుపెట్టుకోండి మనకి 2024కి సంబంధించి. అండ్ నెక్స్ట్ వన్ చూద్దాం. సో, నెక్స్ట్ కరెంట్ అఫైర్ కూడా అవార్డ్స్‌కి సంబంధించిందే భారత రత్న. సో, భారత రత్న టోటల్‌గా 5గురికి ప్రకటించారు. బీహార్ ఫార్మర్ చీఫ్ మినిస్టర్ కర్పూరి ఠాకూర్ గారు, ఎల్‌కే అద్వానీ గారు, చౌదరి చరణ్ సింగ్ గారు, పివి నరసింహారావు గారు, ఎంఎస్ స్వామినాథన్ గారు. ఫాదర్ ఆఫ్ ఇండియన్ గ్రీన్ రివల్యూషన్‌గా చెప్పొచ్చు. అండ్ ఇప్పటి వరకు భారత రత్నాన్ని ప్రకటించుకుంటూ వచ్చారు కదా! 1954 నుంచి. అయితే ఈసారి ఎల్‌కే అద్వానీ గారికి ప్రకటించిన తర్వాత 50 మందికి కంప్లీట్ చేశారు. అంటే 50th పర్సన్ భారత రత్నాన్ని ప్రకటించిన వాళ్ళకి నంబర్‌గా ఈయన్ని చెప్పొచ్చనమాట 50th పర్సన్‌గా. ఇకపోతే 1954లో ఫస్ట్ టైమ్ భారత రత్నాన్ని ఇంట్రడ్యూస్ చేశారు. అప్పుడు మనకి సర్వేపల్లి రాధాకృష్ణ గారు, రాజగోపాలాచారి గారు, సివి రామన్ గారికి అవార్డు ఇచ్చారనమాట. అండ్ మనకి భారత రత్న అవార్డు చూడడానికి ఇట్లా కనిపిస్తది. పామ్ లీవ్ ఏదైతే ఉంటదో అలాగా. సో, దీని యొక్క లెంత్ వచ్చేటప్పటికి 5.8 ఇంచెస్ ఉంటది. అండ్ నెక్స్ట్ విడ్త్ వచ్చేటప్పటికి 4.7, థిక్‌నెస్ వచ్చేటప్పటికి 3.1 ఉంటది. సత్యమేవ జయతే అనేది కూడా మనకి జనరల్‌గా ఈ భారత రత్నకి సంబంధించిన దాంట్లో కనిపిస్తా ఉంటది. అండ్ నెక్స్ట్ అంబేద్కర్ గారికి 1990లో ఈ భారత రత్న అవార్డు అనేది ఇచ్చారు. కొంతమంది ప్రముఖుల్ని చూద్దాం. దీంట్లో అంబేద్కర్ గారు ఆయనకి 1990లో ఇచ్చారు. 1990 సేమ్ ఇయర్‌లోనే నెల్సన్ మండేలా గారికి కూడా నల్లజాతి సూర్యుడు అని చెప్పేసి అంటారు. నెల్సన్ మండేలా గారికి కూడా అదే ఇయర్‌లో భారతరత్న ఇవ్వడం జరిగింది. ఖాన్ అబ్దుల్ గఫర్ ఖాన్ భారతరత్నాన్ని అందుకున్న మొట్టమొదటి విదేశీయుడు. 1987లో ఆయనకి భారతరత్నాన్ని ఇవ్వడం జరిగింది. సచిన్ టెండూల్కర్ గారికి 2014లో భారతరత్నాన్ని అందజేశారు. భారతరత్నాన్ని అందుకున్న వాళ్ళు చాలా చిన్న వయసు అంటే మనకి యంగెస్ట్ అవార్డీ ఫర్ ద భారతరత్నగా సచిన్ టెండూల్కర్ గారిని చెప్పొచ్చనమాట. సో, ఇవి భారత రత్నకి సంబంధించిన ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. ఈ ఇంపార్టెంట్‌గా ఇవి గుర్తుపెట్టుకొని నెక్స్ట్ వన్ చూద్దాం. సో, ఇక్కడ కరెంట్ అఫైర్ అనేది మనకి అగైన్ సైన్స్ అండ్ టెక్నాలజీ రిలేటెడ్‌గా చూడొచ్చు. ఒక ఇనిషియేషన్‌గా కూడా చూడొచ్చు. ఫిబ్రవరి మంత్‌లో వచ్చింది మనకిది. సర్వత్రా అనే ఒక ఇంపార్టెంట్ సిస్టమ్. ఈ సర్వత్రా సిస్టమ్‌ని ఇండియన్ ఆర్మీ కోసం డీఆర్‌డీఓ అనేది తీసుకొచ్చింది. డీఆర్‌డీఓకి డిఫరెంట్ వింగ్స్ ఉంటాయండి. డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి. అందులో మనకి ఆర్మమెంట్ అండ్ కాంబాట్ ఇంజినీరింగ్ సిస్టమ్ ఏదైతే ఉందో ఏసీఈఎస్. సో, ఏసీఈఎస్ అనే ఒక విభాగం మనకి ఈ మొబైల్ బ్రిడ్జింగ్ సిస్టమ్ అనే దాన్ని ఏర్పాటు చేసిందనమాట. ఇండియన్ ఆర్మీ కోసం. దాన్నే సార్వత్రాగా చెప్తున్నారు. సో, దీంట్లో 2 వేరియేషన్స్ ఉన్నాయి. ఒకటి 15 మీటర్స్ బ్రిడ్జ్ సిస్టమ్, ఇంకొకటి 20 మీటర్స్ బ్రిడ్జ్ సిస్టమ్‌గా చెప్పడం జరుగుతుంది. అలాగే డీఆర్‌డీఓ హెడ్‌గా సమీర్ వి కామత్ గారు ఉన్నారు. సో, నిన్న మనం ప్రీవియస్‌గా కూడా కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేసినప్పుడు ఒకటి డిస్కస్ చేసామని. ఏమని? సో, మనకి కులశేఖర పట్టణం ఏదైతే ఉందో అది ఇండియాకి సంబంధించి సెకండ్ స్పేస్ పోర్ట్‌గా రాబోతుంది అని. సో, మనకి కులశేఖర పట్టణం ఏదైతే ఉందో ఇది ఇండియాకి సంబంధించి సెకండ్ స్పేస్ పోర్ట్‌గా రాబోతుంది. దీని యొక్క ఫౌండింగ్ స్టోన్ అనే ఏదైతే దీని యొక్క మనకి మెయిన్ ఇనాగ్రేషన్ ఉందో ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ గారు దాన్ని కూడా ప్రారంభించారు ఫౌండేషన్‌ని. అలాగే దాని తర్వాత తమిళనాడు యొక్క చీఫ్ మినిస్టర్‌గా స్టాలిన్, గవర్నర్‌గా ఆర్ఎన్ రవి ఉన్నారు. అదొకసారి రివైజ్ చేసుకోవచ్చు. రీసెంట్‌గా విక్రమ్ సారాభాయ్ లాంచింగ్ సెంటర్ ఏదైతే ఉందో స్పేస్ సెంటర్ అనేది విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్‌ని కూడా మనకి ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ గారు విజిట్ చేశారు. ఆ విజిట్ చేసిన సందర్భంగా ఇండియాకి అతి త్వరలోనే ఓన్ స్పేస్ స్టేషన్ ని తీసుకొస్తామని కూడా చెప్పడం జరిగింది. ఆల్రెడీ తియాన్గాంగ్ అనే పేరుతో చైనా తన యొక్క ఓన్ స్పేస్ స్టేషన్ ని నిర్మించుకుంటుంది. తియాన్గాంగ్. సో, అట్లానే మిగతా కంట్రీస్ కూడా అవే డెవలప్ చేసుకుంటా వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇండియా కూడా తన యొక్క ఓన్ స్పేస్ స్టేషన్ ని తీసుకురాబోతున్నట్టుగా చెప్పడం జరిగింది. అండ్ ఇస్రో యొక్క చైర్మన్ గా సోమనాథన్ గారు ఉన్నారు. డిఆర్డిఓ యొక్క చైర్మన్ గా సమీర్ వి కామత్ గారు ఉన్నారు. సో, సార్వత్రా ఈజ్ ఇన్ కరెంట్ అఫైర్. నెక్స్ట్ వన్ చూద్దాం. సో, నెక్స్ట్ కరెంట్ అఫైర్ అనేది చూద్దాం.
నెక్స్ట్ కరెంట్ అఫైర్ వచ్చేటప్పటికి మీకు థర్డ్ లార్జెస్ట్ మాస్క్ ఇన్ ద వరల్డ్, ప్రపంచంలోనే మూడవ అతిపెద్ద మసీదు అనేది నిర్మించబడింది. సో అది మనకి ఆఫ్రికాలోని అల్జీరియా అనే ప్రాంతంలో నిర్మించబడింది. ఆఫ్రికాలోని అల్జీరియాలో ప్రపంచంలో మూడవ అతిపెద్ద మసీదు, ద థర్డ్ లార్జెస్ట్ మాస్క్ ఇన్ ద వరల్డ్ ఎస్టాబ్లిష్ అయిందనమాట. అయితే ఆఫ్రికాలో ఇదే లార్జెస్ట్ మాస్క్గా కూడా చెప్తున్నారు. సో మనకి ఇక్కడ అబ్దుల్ మజీద్ తబూనే ఎవరైతే ఉన్నారో ఆయన దీన్ని ప్రారంభించారు. అల్జీరియా ప్రెసిడెంట్ అయిన అబ్దుల్ మజీద్ తబూనే గారు దీన్ని ప్రారంభించడం కూడా జరిగింది. అలాగే నెక్స్ట్ ప్రపంచంలో లార్జెస్ట్ లేదా బిగ్గెస్ట్ మాస్క్ లేకపోతే మసీద్ కింద మనకి మస్జిద్ అల్ హరామ్ ఏదైతే ఉందో దాన్ని చెప్పడం జరుగుతుంది. మస్జిద్ అల్ హరామ్ సౌదీ అరేబియాలో ఉంది. సెకండ్ లార్జెస్ట్ మసీద్ కూడా మనకి సౌదీ అరేబియాలోనే ఉంది పేరు. దాని పేరు వచ్చేటప్పటికి నబావి అని చెప్పేసి, అల్ మసీద్ ఈ నవాబీ అనేది ఏదైతే ఉందో అది సౌదీ అరేబియాలో. ఇది ఫస్ట్, ఇది సెకండ్. ఇప్పుడు థర్డ్ లార్జెస్ట్ మాస్క్ వచ్చేటప్పటికి అల్జీరియాలో లొకేట్ అయి ఉంది. సో డైరెక్ట్గా క్వశ్చన్ని అడిగే ఛాన్స్ ఉంది ఎక్కడుందని, లేదా ఇది థర్డ్ కాబట్టి ఫస్ట్ సెకండ్ ఇచ్చి కాంబినేషన్లో ఇందులో ఒకటి యుఏఈ అని ఇచ్చి ఇందులో ఒకటి యుఏఈ అని ఇచ్చి ఏది కరెక్ట్గా ఉంది ఏది రాంగ్గా ఉంది అని అడగడానికి ఇందులో ఆస్కారం ఉందన్నమాట. సో ఇండియాలో వచ్చేటప్పటికి ఫస్ట్ మసీద్ చెరామన్ జుమా మస్జిద్ అని చెప్పేసి ఉంది. సో ఇది కేరళలో ఉంది. ఇండియాలోని ఓల్డెస్ట్ మసీద్ కేరళలో ఉంది. కేరళలో త్రిశూర్ డిస్టిక్లో లొకేట్ అయి ఉందన్నమాట సెరామన్ జుమా మస్జిద్ అని. ఇండియాలో బిగ్గెస్ట్ మసీద్ వచ్చేటప్పటికి జామా మసీద్గా చెప్తాం, ఢిల్లీలో లొకేట్ అయ్యి ఉంది. దీన్ని షాజహాన్ కట్టించారు. 1650 నుంచి 56 మధ్యలో ఈ కన్స్ట్రక్షన్ జరిగిందని కూడా చెప్తారు. అలాగే ఈ సౌదీ అరేబియా ఉంది కదా, సౌదీ అరేబియాతో ఆల్రెడీ మనం అల్ మొహమ్మద్ అల్ హింద్ అనే ఎక్సర్సైజ్ని కండక్ట్ చేసుకుంటూ వస్తున్నాం. అయితే ఈ ఇయర్ ఫస్ట్ టైం సౌదీ అరేబియన్ ఆర్మీ ఇండియన్ ఆర్మీ కలిసి ఒక జాయింట్ ఎక్సర్సైజ్ని కండక్ట్ చేశారు. అది జనవరి మంత్లో. దాని పేరు సదా తాన్సిక్ ఎక్సర్సైజ్ ఎక్కడ జరిగిందంటే రాజస్థాన్లో. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ అప్డేట్గా చెప్పొచ్చు. నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వన్ చూడండి, ఫిలిప్పీన్స్ అండ్ ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ ఈజ్ ఇన్ న్యూస్. సో అంతర్జాతీయ కార్మిక సంస్థ అండ్ ఫిలిప్పీన్స్ కంట్రీ న్యూస్లో ఉన్నాయి. దీనికి కారణం సో మీకు ఆల్రెడీ తెలుసు, ఫస్ట్ వరల్డ్ వార్ తర్వాత మొట్టమొదటి ప్రపంచ యుద్ధం తర్వాత మనకి ఇంపార్టెంట్గా 1919 ఆ ప్రాంతంలో 2 అంతర్జాతీయ సంస్థలు ఏర్పడ్డాయి. ఫస్ట్ వన్ లీగ్ ఆఫ్ నేషన్స్గా ఏర్పడింది. ఇంకొకటి వచ్చేటప్పటికి 1919లో ఏర్పడిన అంతర్జాతీయ కార్మిక సంస్థ. ప్రపంచంలోని పలు దేశాలకి సంబంధించిన లేబర్ లాస్ ఏవైతే ఉంటాయో అవి హై స్టాండర్డ్లో మెయింటైన్ చేసుకుంటూ కార్మికుల్ని రక్షించుకుంటూ వస్తుంది. ఇలాంటి ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్కి సంబంధించిన ఒక పర్టిక్యులర్ రూల్ కావచ్చు, ఒక పర్టిక్యులర్ ప్రొసీజర్ 190 అనే ఒక కన్వెన్షన్ ఏదైతే ఉందో దాన్ని రెటిఫై చేసింది మనకి ఫిలిప్పీన్స్. అలా రెటిఫై చేసిన ఫస్ట్ ఏషియన్ కంట్రీగా కూడా ఫిలిప్పీన్స్ నిలిచింది. అది ఇక్కడ కరెంట్ అఫైర్. సో ఆ కన్వెన్షన్ ఏంటి అంటే ఇది మనకి వర్క్ ప్లేస్లో వైలెన్స్ హెరాస్మెంట్ని ఎండ్ చేస్తాము అని చెప్పేసి. సో సాధారణంగా చాలా వరకు కూడా వర్క్ ప్లేసెస్లో మనకి కొన్ని చోట్ల వైలెన్స్ కానివ్వచ్చు, హెరాస్మెంట్ కానివ్వచ్చు, కొన్ని ఇబ్బందులు ఉంటాయి. అలాంటివి లేకుండా చూసుకునే బాధ్యతని తీసుకుంటాము అని చెప్పేసి ఒక పర్టికులర్ రూల్స్ కావచ్చు, లీగలైజ్డ్గా కావచ్చు చేసుకుంటాము అని చెప్పేసి ఫిలిప్పీన్స్ చెప్పడం జరిగింది. ఇది ఆల్రెడీ ఐఎల్ఓ యొక్క వన్ ఆఫ్ ద రూల్ అనమాట, లేకపోతే ఐఎల్ఓకి ఆల్రెడీ మనకి ఫాలో అవుతున్న వన్ ఆఫ్ ద ప్రొసీజర్. సో దాన్ని రెటిఫై అంటే ఆమోదించింది. సో దానికి అంటే సైన్ చేసింది అన్నట్టుగా చెప్పొచ్చు అనమాట. ఆ అగ్రిమెంట్ని ఒప్పుకుంది అన్నట్టుగా చెప్పొచ్చు ఐఎల్ఓతో. అయితే ఇప్పటికీ 36 కంట్రీస్ ఒప్పుకున్నాయి. ఇప్పుడు 37th కంట్రీగా ఫిలిప్పీన్స్ ఉంది. బట్ ఏషియాలో మాత్రం మొట్టమొదటి కంట్రీ ఫిలిప్పీన్స్గా చెప్పొచ్చు అనమాట. మే 1న కార్మిక దినోత్సవం అనేది కూడా మనం సెలబ్రేట్ చేసుకుంటాం. లేబర్ డే అనేదాన్ని మే 1న మనం సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. ఫిలిప్పీన్స్ యొక్క క్యాపిటల్ వచ్చేటప్పటికి మనీలా అనేది దీని యొక్క క్యాపిటల్గా ఉంది. ఫిలిప్పీన్స్ పెసో అనేది దీని యొక్క కరెన్సీగా ఉందన్నమాట. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ కరెంట్ అఫైర్. నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వన్ మనకి అండర్ వాటర్ ఫోటోగ్రాఫ్ ద ఇయర్ అవార్డ్ 2024 స్వీడన్కి సంబంధించిన ఒక ఫోటోగ్రఫర్కి దక్కింది. ఆయన పేరు ఎలెక్స్ డ్వాసన్ ఎవరైతే ఉన్నారో, సో ఎలెక్స్ డ్వాసన్కి 2024కి గాను అండర్ వాటర్ ఫోటోగ్రాఫర్ ఆఫ్ ద ఇయర్ 2024 అవార్డు లభించింది అనమాట.
సో నెక్స్ట్ దేనికంటే వేల్ బోన్స్. సో ఒక వేల్‌కి సంబంధించి స్కెలిటన్ ఏదైతే ఉంటదో దాన్ని ఒక డైవ్ చేస్తున్న పర్సన్ మనకి గ్రీన్‌లాండ్ దగ్గర ఏదైతే సీ వాటర్ ఉందో అక్కడ ఒక పర్సన్ డైవ్ చేసినప్పుడు ఈ వేల్‌కి సంబంధించిన స్కెలిటన్ ఒకటి క్యారీ చేస్తున్నట్టుగా ఈ ఇమేజ్ ఏదైతే ఉంటదో ఈ కైండ్ ఆఫ్ ఏదైతే ఉంటదో సో దాన్ని పిక్చర్ రూపంలో మనకి ఇవ్వడం జరిగిందనమాట. సో దానికి గాను అండర్ వాటర్ ఫోటోగ్రాఫర్ ఆఫ్ ద ఇయర్ 2024 అవార్డ్‌ని అలెక్స్ గారు స్వీడిష్ ఫోటోగ్రాఫర్ ఆయన అందుకోవడం జరిగింది. సో దానికి సంబంధించిన కరెంట్ అఫైర్ అప్డేట్ ఇది ఫిబ్రవరి మంత్‌కి సంబంధించి. నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ అవార్డ్ రిలేటెడ్‌గా చెప్పొచ్చు. జ్ఞానపీఠ అవార్డ్. భారతదేశం యొక్క సాహిత్యంలోనే మనకి హైయెస్ట్ అవార్డుగా దీన్ని చెప్పొచ్చు. ఇండియాస్ హైయెస్ట్ లిటరేచర్ అవార్డ్ ఈస్ జ్ఞానపీఠ అవార్డ్. 58th జ్ఞానపీఠ అవార్డు 2023కి సంబంధించి ఇద్దరికి ఇచ్చారనమాట. ఒకళ్ళు సాంస్క్రిట్‌కి సంబంధించిన రైటర్, ఇంకొకళ్ళు ఉర్దూ రైటర్. సాంస్క్రిట్‌కి సంబంధించి జగద్గురు రామభద్రాచార్య గారు అండ్ ఉర్దూ రైటర్ గుల్జార్ గారు. వీళ్ళిద్దరికీ కూడా 58వ జ్ఞానపీఠ అవార్డ్ అనేది రీసెంట్‌గా ఇవ్వడం జరిగింది. జ్ఞానపీఠ అవార్డ్ అనే దాన్ని 1961లో ఎస్టాబ్లిష్ చేశారు. బట్ ఫస్ట్ అవార్డ్ అనేది 1965లో ప్రకటించడం జరిగింది. మలయాళం రైటర్ అయిన ఎవరైతే శంకర్ కురూప్ ఉన్నారో ఆయనకి ఫస్ట్ అవార్డు అనేది ఇవ్వడం జరిగింది. ఈ అవార్డు ఎవరికైతే ఇస్తారో వాళ్ళకి 11 lakhs క్యాష్ ప్రైజ్ అనేది ఇస్తారు, 11 లక్షలు. దాంతో పాటుగా ఒక వాగ్దేవి ప్రతిమ, వాగ్దేవి షీల్డ్ని కూడా ఇవ్వడం జరుగుతుందన్నమాట. సో 57th జ్ఞానపీఠ అవార్డుని కోంకణి రచయిత అయిన దామోదర్ మొయిజు గారు అందుకున్నారు. 58th జ్ఞానపీఠ అవార్డుని గుల్జార్ అండ్ యాజ్ వెల్ యాజ్ జగద్గురు రామభద్రాచార్య వీళ్ళిద్దరూ కూడా అందుకోవడం జరిగిందనమాట. గుల్జార్ గారు, జగద్గురు రామభద్రాచార్యులు గారు. అండ్ ద నెక్స్ట్ వన్ మనకి ఈ అవార్డు ఎవరికి ఇస్తారంటే ఏ రైటర్స్ అయితే భారతీయ అధికార భాషలు ఇండియన్ అఫీషియల్ లాంగ్వేజెస్ 22 ఏవైతే 8th షెడ్యూల్లో మెన్షన్ చేస్తున్నాయో సో వాటిలో రచనలు చేసిన వాళ్ళకి మాత్రమే ఈ అవార్డుని ఇవ్వడం జరుగుతుందన్నమాట. ది బెస్ట్ తీసి ఈసారి వీళ్ళిద్దరికీ వచ్చింది. ఫెబ్ మంత్లో అది అనౌన్స్ చేశారు. నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ ఇక్కడ మనం చూడొచ్చు. ఇది సైన్స్ అండ్ టెక్నాలజీలో ఒక అప్డేట్గా మీరు గుర్తుపెట్టుకోవచ్చు. ఎలన్ మస్క్ కి సంబంధించిన న్యూరాలింక్ అనేది ఏదైతే ఉందో ఒక కాన్సెప్ట్. సో అది మనకి ఏమంటారు ప్రాక్టికల్ గా తీసుకురావడం స్టార్ట్ చేశారనమాట. ఎలన్ మస్క్ న్యూట్రో టెక్నాలజీ అనే కంపెనీలో ఫౌండర్ గా ఉన్నారు. సో వాళ్ళు ఒక న్యూరాలింక్ అనే కాన్సెప్ట్ ని తీసుకొచ్చారు. ఈ కాన్సెప్ట్ ద్వారా మనకి కంప్యూటర్ అండ్ హ్యూమన్ బ్రెయిన్ రెండింటిని ఇంటర్ఫేస్ చేస్తారు. దీనికోసం హ్యూమన్ యొక్క బ్రెయిన్ లో ఒక న్యూరాలింక్ అనే చిప్ ని ఇంట్రడ్యూస్ చేయడం జరుగుతుంది అనమాట. ఫస్ట్ బ్రెయిన్ చిప్. సో సక్సెస్ఫుల్గా హ్యూమన్కి ఇంప్లిమెంట్ చేశారు. సో వాళ్ళు ఇప్పుడు ఏమంటారు నెమ్మదిగా కోలుకోవడం జరుగుతుంది అండ్ రెస్పాండ్ అనేది ఇవ్వడం జరుగుతుంది అని కూడా చెప్పడం జరుగుతుంది. సో ఇది దానికి సంబంధించిన అప్డేట్గా చెప్పొచ్చు అనమాట. సో దీన్ని బ్రెయిన్ కంప్యూటర్ ఇంటర్ఫేసెస్ సిస్టమ్ అని కూడా పిలవచ్చు. అలాగే ఈ మధ్యన మనకి చాట్ జీపీటీ ఏదైతే పాపులర్గా వచ్చిందో సో దానికి కాంపిటీషన్గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్ని ఎలన్ మస్క్ తీసుకొచ్చారు. దాని పేరు గ్రూక్. అలాగే మైక్రోసాఫ్ట్ ఒకప్పుడు మనకి బింగ్ చాట్ అని చెప్పేసి తీసుకొచ్చింది అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ టూల్ని చాట్ జీపీటీ లాగా ఆ బింగ్ చాట్ని పైలట్గా నేమ్ని చేంజ్ చేశారు. సో ఈ అప్డేట్స్ అనేవి చూసుకుంటూ ఉండాలండి సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి. సో న్యూరాలింక్ అనేది ఎలన్ మస్క్కి సంబంధించిన ఆయన ఫౌండర్గా ఉన్న న్యూట్రో టెక్నాలజీ కంపెనీకి సంబంధించిన అప్డేట్గా కూడా చెప్పొచ్చు. నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూడండి. రీసెంట్గా Booking.com అనేది ఒక యాన్యువల్ రిపోర్ట్ అనేది ఇవ్వడం జరిగింది. అండ్ దాంట్లో ఇండియాకి సంబంధించి ఈ ట్రావెలర్స్ కావచ్చు, ఈ ట్రావెలింగ్కి సంబంధించిన ద బెస్ట్ మోస్ట్ వెల్కమింగ్ రీజియన్ ఆఫ్ ఇండియాకి సంబంధించి అవార్డ్స్ని ప్రకటించింది. దీంట్లో హిమాచల్ ప్రదేశ్ అనేది ఫస్ట్ పొజిషన్లో ఉంది. హిమాచల్ ప్రదేశ్ హ్యాస్ బీన్ లీడింగ్ స్టేట్ యాజ్ ద మోస్ట్ వెల్కమింగ్ రీజియన్ ఆఫ్ ఇండియా 2024. సో హిమాచల్ ప్రదేశ్ ఏమో ఫస్ట్ ప్లేస్, సెకండ్ ప్లేస్ వచ్చేటప్పటికి గోవా ఉంది, అండ్ థర్డ్ ప్లేస్ వచ్చేటప్పటికి కేరళ, అండ్ ఫోర్త్ ప్లేస్ వచ్చేటప్పటికి రాజస్థాన్, అండ్ ఫిఫ్త్ ప్లేస్ అనేది ఉత్తరాఖండ్ ఉంది. అదే 2022లో 23లో చూస్తే కనుక అండ్ మనకి హిమాచల్ ప్రదేశ్ ఈసారి ఉంది కదా, లాస్ట్ టైం పుదుచ్చేరి అనేది ఉంది, కేరళ అండ్ రాజస్థాన్, గోవా అండ్ హిమాచల్ ప్రదేశ్ ఫిఫ్త్ ప్లేస్లో ఉంది. 2023లోనేమో హిమాచల్ ప్రదేశ్ ఫిఫ్త్ ప్లేస్లో ఉంది. అదే హిమాచల్ ప్రదేశ్ ఇప్పుడు ఫస్ట్ ప్లేస్కి వచ్చిందనమాట మోస్ట్ వెల్కమింగ్ రీజన్ ఇన్ ఇండియా కింద. సుఖ్వీందర్ సింగ్ సుక్కు ఎవరైతే ఉన్నారో ఆయన ప్రజెంట్ మనకి చీఫ్ మినిస్టర్ ఆఫ్ హిమాచల్ ప్రదేశ్గా ఉన్నారు. శివ ప్రతాప్ శుక్లా గారు ఎవరైతే ఉన్నారో ఆయన హిమాచల్ ప్రదేశ్ యొక్క గవర్నర్గా ఉన్నారు. శివ ప్రతాప్ శుక్లా గారు. సుఖ్వీందర్ సింగ్ సుక్కు గారు వచ్చేటప్పటికి హిమాచల్ ప్రదేశ్ యొక్క చీఫ్ మినిస్టర్గా ఉండడం జరిగిందనమాట.
అండ్ హిమాచల్ ప్రదేశ్లో కులు, మనాలి, షిమ్లా, సో ఇలాంటి కాంగ్రా డిఫరెంట్ కైండ్ ఆఫ్ ప్లేసెస్ అనేవి లొకేట్ అయి ఉన్నాయి. అటల్ టన్నెల్ అనేది కూడా హిమాచల్ ప్రదేశ్లోనే ఉంది. హిమాచల్ ప్రదేశ్ యొక్క స్టేట్ యానిమల్ మంచు చిరుతపులి, స్నో లెపర్డ్ గా చెప్పొచ్చు అనమాట. ఇక్కడ షిప్కిలా పాస్ అనేది ఇంపార్టెంట్ గా కూడా చెప్పడం జరుగుతుంది. అలాగే నెక్స్ట్ గోవా యొక్క చీఫ్ మినిస్టర్ గా ప్రమోద్ సావంత్ అండ్ గవర్నర్ గా శ్రీధరన్ పిల్లై ఉన్నారు. శ్రీధరన్ పిల్లై రీసెంట్ గా ఒక బుక్ కూడా రాశారు. సో March 1st అది రిలీజ్ అయింది అనమాట. February 29th అది రిలీజ్ అయింది. సో అది వచ్చేటప్పటికి మనకి బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ రిపబ్లిక్ అని చెప్పేసి ఒక బుక్ ని రాయడం జరిగింది. కేశవానంద భారతి కేసుకి సంబంధించి ఆయన బుక్ ని రాశారు శ్రీధరన్ పిల్లై గారు. ఇదే గోవాకి సంబంధించిన దామోదర్ మొయిజు గారికి కొంకణ్ రచయిత 57th జ్ఞానపీఠ్ అవార్డు అనేది వచ్చింది. కేరళ యొక్క చీఫ్ మినిస్టర్ గా విజయన్, కేరళ యొక్క గవర్నర్ గా మొహమ్మద్ అరీఫ్ ఖాన్ గారు ఉన్నారు. సో కేరళకి సంబంధించిన కొచ్చిన్ షిప్ యార్డ్ లిమిటెడ్ అనేది రీసెంట్ గా న్యూస్ లో ఉంది. అలాగే కేరళకి సంబంధించి ఏదైతే కుజికోడ్ అనే ప్రదేశం ఉందో అది క్రియేటివ్ సిటీస్ నెట్వర్క్ లో స్థానాన్ని సంపాదించుకుంది. నెక్స్ట్ రాజస్థాన్, జైపూర్ ని పింక్ సిటీ అని చెప్పేసి అంటారు. అక్కడ ఇంటర్నేషనల్ లిటరేచర్ ఫెస్టివల్ అనేది ఎవ్రీ ఇయర్ జరుగుతుంది. సో ఇదే రాజస్థాన్ కి చీఫ్ మినిస్టర్ గా భజన్ లాల్ శర్మ గారు రావడం జరిగింది. అండ్ ద నెక్స్ట్ వన్ ఉత్తరాఖండ్. సో ఉత్తరాఖండ్ చీఫ్ మినిస్టర్ గా పుష్కర్ సింగ్ ధామి ఉన్నారు. రీసెంట్ గా 4 ధామ్ ఏదైతే ఉందో అది మనకి న్యూస్ లోకి రావడం జరిగింది ఉత్తరాఖండ్ కి సంబంధించి. సో ఇలా ఇవన్నీ అప్డేట్స్ అండి. ఇది హిమాచల్ ప్రదేశ్ అండ్ టూరిజానికి సంబంధించిన ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ గా చెప్పొచ్చు. నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ ఒక ఇనిషియేషన్ కి సంబంధించి ప్రపంచంలో మొట్టమొదటి ఫ్లయింగ్ టాక్సీ అనే సిస్టమ్ ని మనకి తీసుకురాబోతున్నారు, ఇంట్రడ్యూస్ చేయబోతున్నారు దుబాయ్ కేంద్రంగా ప్రపంచంలోనే మొట్టమొదటి ఎయిర్ టాక్సీ సర్వీస్ అనేది ప్రారంభించబోతున్నారు. 161 కిలోమీటర్స్ స్పీడ్ తో ఇది జనరల్ గా ఈ డిస్టెన్స్ ని కవర్ చేస్తుంది, అంటే 161 కిలోమీటర్స్ డిస్టెన్స్ ని. సో అలాంటి ఒక సర్వీస్ ని ప్రపంచంలో ఫస్ట్ టైం మనకి దుబాయ్లో తీసుకురాబోతున్నారు. ఇది డైరెక్ట్ క్వశ్చన్ రావచ్చండి. మామూలుగా దీంట్లో ఇంకా అప్డేట్స్ అంటూ ఏం లేవు. వరల్డ్స్ ఫస్ట్ ఎయిర్ టాక్సీ సర్వీస్ అనేది ఎక్కడ రాబోతుంది అంటే దుబాయ్ కేంద్రంగా రాబోతుంది. సో ఆల్రెడీ మనం అబుదాబి, యుఏఈ, సౌదీ అరేబియా లాంటి వాటి గురించి అప్డేట్స్ చెప్పుకున్నాం. ఇదే కరెంట్ అఫైర్స్ లో చాలా చోట్ల దానికి సంబంధించిన ఎక్సర్సైజెస్ ని కూడా నేను కవర్ చేశాను కాబట్టి జస్ట్ దీన్ని ఇలా గుర్తుపెట్టుకోండి సరిపోతుంది. నెక్స్ట్ వన్. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ స్పోర్ట్స్ కి సంబంధించిందిగా చెప్పొచ్చు అనమాట. సుమిత్ నగల్ మనకి చెన్నైలో, అంటే తమిళనాడులోని చెన్నై లేదా మద్రాసులో మెన్స్ సింగిల్ టైటిల్ అనేది ఏదైతే ఉందో మనకి టెన్నిస్ కి సంబంధించి, సో దాన్ని గెలుచుకోవడం జరిగింది సుమిత్ నగల్ గారు. తమిళనాడులోని చెన్నైలో మనకి ఏమంటారు టెన్నిస్ కి సంబంధించిన ఓపెన్ 2024 అనే ఒక కాంపిటీషన్ జరిగింది. సో దాంట్లో మెన్స్ విభాగంలో మెన్స్ సింగిల్ టైటిల్ ని సుమిత్ నగల్ గెలుచుకుంటే, డబుల్స్ విభాగంలో మనకి రామ్ కుమార్ రామ్నాథన్ గారు, సాకేత్ మయోనేని గారు గెలుచుకున్నారనమాట. ఇది ఇండియన్ డబుల్ టీమ్. సో డబుల్స్ లో వచ్చేటప్పటికి వీళ్ళు, మెన్స్ సింగిల్ లో వచ్చేటప్పటికి సుమిత్ నగల్ గారు చెన్నై ఓపెన్ 2024 అనే దాన్ని గెలుచుకోవడం జరిగింది. సో ఇది 4th ఎడిషన్ అనమాట. 5th to 11th ఫిబ్రవరి మధ్యలో ఈ గేమ్ ని కండక్ట్ చేయడం జరిగింది. సో నెక్స్ట్ వన్ చూద్దాం. సో చంద్రుడి యొక్క దక్షిణ ధ్రువం మీద ల్యాండ్ అయిన ఫస్ట్ కంట్రీగా ఇండియా రికార్డ్ ని క్రియేట్ చేసింది. ఇండియా క్రియేటెడ్ రికార్డ్, దట్ ఈస్ ద ఫస్ట్ కంట్రీ ఇన్ ద వరల్డ్ విచ్ ల్యాండెడ్, ఏమంటారు సాఫ్ట్ ల్యాండింగ్ అనేది జరిగింది సౌత్ పోల్ మీద, అండ్ మూన్ యొక్క సౌత్ పోల్ మీద. అయితే సెకండ్ కంట్రీ ఇండియా తర్వాత ఏది అంటే యుఎస్ఏ బికమ్ ద సెకండ్ కంట్రీ టు రీచ్ ద సౌత్ పోల్ ఆఫ్ మూన్ అనమాట. చంద్రుడి దక్షిణ ధ్రువం మీదకి చేరిన రెండవ దేశంగా అమెరికా ఉంది. అమెరికా యొక్క ప్రైవేట్ కంపెనీ అయిన ఇంట్యూటివ్ మిషన్స్ అనేది ఏదైతే ఉందో, ఇంట్యూటివ్ మిషన్స్ యొక్క ఏదైతే మనకి ఒడేసియస్ అనేది ఉందో, ఈ ఒడేసియస్ అనేది మనకి చంద్రుడి యొక్క దక్షిణ ధ్రువం మీద సక్సెస్ఫుల్ గా ల్యాండ్ అయింది. దీంతో మనకి చంద్రుడి మీద ల్యాండ్ అయిన కంట్రీస్ చాలా ఉన్నాయి, కానీ చంద్రుడి యొక్క సౌత్ పోల్ మీద ల్యాండ్ అయిన ఫస్ట్ కంట్రీ ఇండియా, సెకండ్ కంట్రీ యుఎస్ఏగా ఉంది. 15th ఫిబ్రవరి 2024 ఇది లాంచ్ అయింది. ఇండియా ఆగస్టు 23rd 2023లో లాంచ్ అయింది అనమాట. అందుకే ఆగస్టు 23 అనే దాన్ని నేషనల్ స్పేస్ డే, అంతర్జాతీయ అంతరిక్ష దినోత్సవంగా కూడా తీసుకోవడం జరుగుతుంది. సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ దిస్ కరెంట్ అఫైర్ అండి. నెక్స్ట్ వన్ చూద్దాం. సో ఈ కరెంట్ అఫైర్ సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిందిగా చెప్పొచ్చు. ఇన్సాట్ 3D శాటిలైట్. ఇన్సాట్ 3D శాటిలైట్ అనే దాన్ని 17th ఫిబ్రవరి రోజు 2024 లాంచ్ చేశారు. సో ఎక్కడి నుంచి లాంచ్ చేశారంటే ఆంధ్రప్రదేశ్లోని శ్రీహరికోట దగ్గర ఉన్న సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి దీన్ని లాంచ్ చేయడం జరిగిందనమాట.
సో దీన్ని జిఎస్ఎల్వి F-14 రాకెట్ తోటి లాంచ్ చేశారు. జిఎస్ఎల్వి F-14 రాకెట్ తోటి దీన్ని లాంచ్ చేయడం జరిగింది. 10 సంవత్సరాల దాకా ఇది యాక్యురేట్ వెదర్ సిస్టమ్‌ని మనకి ఇన్ఫర్మేషన్‌ని ఇవ్వడం కోసం అని చెప్పేసి దీన్ని లాంచ్ చేశారు. సో దీని యొక్క వర్క్, రోల్ అండ్ రెస్పాన్సిబిలిటీ అదే. ఇది సక్సెస్‌ఫుల్‌గా లాంచ్ అయిందనమాట. అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇస్రో యొక్క చైర్ పర్సన్‌గా ప్రెజెంట్ సోమనాథన్ గారు ఉన్నారు. నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ ఇక్కడ చూద్దాం. ఇది మనకి అవార్డ్‌కి సంబంధించింది. నెల్సన్ మండేలా అవార్డ్. అగైన్ ఐమ్ రిపీటింగ్, నెల్సన్ మండేలా అవార్డ్. సో ఈ అవార్డు ఎవరికొచ్చింది అంటే ఇక్కడ మీరు చూడొచ్చు. సో నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అండ్ న్యూరో సైన్స్. నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అండ్ న్యూరో సైన్స్ అనే విభాగానికి సంబంధించి రీసెంట్‌గా నెల్సన్ మండేలా అవార్డ్ అనేది వచ్చింది. సో వాళ్ళు హెల్త్ ప్రమోషన్‌కి సంబంధించి ఎక్కువ కాంట్రిబ్యూట్ చేసినందుకు ఆ అవార్డు వీళ్ళకి ఇవ్వడం జరిగిందనమాట. సో దీనికి సంబంధించిన హెడ్‌గా ప్రతిమా మూర్తి గారు ఉండడం జరిగింది. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో ఈ అవార్డుని ఇవ్వడం స్టార్ట్ చేసిందనమాట. అసలు ఈ అవార్డుని ఇచ్చేదే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ యొక్క హెడ్ క్వార్టర్స్ అనేది ఎక్కడ లొకేట్ అయ్యి ఉంది? జెనీవాలో లొకేట్ అయ్యి ఉంది. అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి ఇక్కడ జనరల్‌గా చూసినట్టయితే నెల్సన్ మండేలా గారికి సంబంధించి ఈ అవార్డు అనేది ఇవ్వడం 2019 నుంచి స్టార్ట్ చేశారంట. అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి 1990లో నెల్సన్ మండేలా గారికి ఇండియా భారతరత్న అవార్డుని కూడా ఇచ్చిందనమాట. నల్లజాతి సూర్యుడిగా ఈయన పిలువబడతారు. భారతరత్నాన్ని కూడా అందుకున్న వ్యక్తి ఈయన. సో భారతరత్న అందుకున్న ఫారినర్స్‌లో ఒకళ్ళు ఫస్ట్ పర్సన్ ఖాన్ అబ్దుల్ గఫర్ ఖాన్. ఆయన్ని ఫ్రంటియర్ గాంధీ అని కూడా అంటారు. ఇంకొక పర్సన్ నెల్సన్ మండేలా. నెల్సన్ మండేలా గారికి, అంబేద్కర్ గారికి ఒకే ఇయర్‌లో 1990లోనే భారతరత్న ఇచ్చారనమాట. సో అది మనం మళ్ళీ ఇక్కడ రిపీట్ చేసుకోవచ్చు. నెల్సన్ మండేలా అవార్డ్ ఎవరికొచ్చింది? నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ సైన్స్ అండ్ న్యూరో సైన్స్‌కి రావడం జరిగిందనమాట. నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వన్, ఇండియాకి సంబంధించి హనుమాన్ అనే ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చాట్ బోట్‌ని ఇంట్రడ్యూస్ చేయబోతుంది రిలయన్స్ సంస్థ. సో మనకి రిలయన్స్ ఇండస్ట్రీ లిమిటెడ్ ముఖేష్ అంబానీ గారి తరపున మనకి హనుమాన్ అనే ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చాట్ బోర్డ్‌ని తీసుకురాబోతున్నారు. అండ్ దీనికి సంబంధించి రిలయన్స్ ఇండస్ట్రీ భారతదేశంలో 8 యూనివర్సిటీ తోటి మనకి కోఆప్ అయ్యి దీని గురించి R&D చేస్తుంది. ఆ 8 యూనివర్సిటీస్ ఏవైతే ఉన్నాయో విశ్వవిద్యాలయాలు, వీటన్నిటిని కలిపి భారత్ జీపీటీ గ్రూప్ అంటున్నారు. సో ఇప్పుడు మనకి భారత్ జీపీటీ గ్రూప్, రిలయన్స్ ఇండస్ట్రీ లిమిటెడ్ ఈ రెండు కలిసి హనుమాన్ అనే ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చాట్ బోర్డ్‌ని ఇండియాలో త్వరలో ఇంట్రడ్యూస్ చేయబోతున్నాయి. సో మనకి ఓపెన్ ఏఐ అనే సంస్థ ఏం చేసిందంటే చాట్ జీపీటీ అనే దాన్ని తీసుకురావడం జరిగిందనమాట. సో దాని తర్వాత మనకి మైక్రోసాఫ్ట్ కావచ్చు, గూగుల్ కావచ్చు, ఈవెన్ గూగుల్ కూడా జీపీటీ సిస్టమ్, చాట్ బోర్డ్ సిస్టమ్ని తీసుకొచ్చింది. గూగుల్ చాట్ బోర్డ్ సిస్టమ్ నేమ్ వచ్చేటప్పటికి మనకి ఏమని ఉంటుంది అంటే బార్డ్ అని చెప్పేసి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి మైక్రోసాఫ్ట్. సో మైక్రోసాఫ్ట్కి వచ్చేటప్పటికి ఫస్ట్లో ఒకలా ఇంట్రడ్యూస్ చేసింది, నెక్స్ట్ దాని నేమ్ని కో పైలట్ కింద చేంజ్ చేసింది అనమాట. అలాగే ఇప్పుడు ఎలన్ మస్క్ ఎవరైతే ఉన్నారో ఆయన కూడా ఆయన కంపెనీ తరపున ఒక జీపీటీని ఇంట్రడ్యూస్ చేయబోతున్నారు అనమాట. సో దాని పేరు వచ్చేటప్పటికి మనకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ జీపీటీ పేరు గ్రోక్గా పిలుస్తున్నారు. ఎలన్ మస్క్ కి సంబంధించిందేమో గ్రోక్ అనమాట. అండ్ మైక్రోసాఫ్ట్కి సంబంధించింది కో పైలట్, గూగుల్కి సంబంధించింది బార్డ్, అండ్ ఓపెన్ ఐకి సంబంధించింది చాట్ బోట్. ఇప్పుడు మనకి రిలయన్స్ వాళ్ళు తీసుకొస్తుంది హనుమాన్ అనేది అనమాట. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చాట్ బోట్ని తీసుకురాబోతున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మనకి ఇయర్ ఆఫ్ ద వర్డ్ కింద రికగ్నైజ్ చేయడం జరిగింది. అది కూడా కొలిన్స్ డిక్షనరీ దీన్ని అట్లా చేయడం జరిగింది అనమాట. అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించిన గ్లోబల్ పార్ట్నర్ సమిట్ అనేది లాస్ట్ ఇయర్ న్యూఢిల్లీలో కండక్ట్ చేయడం జరిగింది. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ కరెంట్ అఫైర్ అండి. నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూడండి. బ్యాడ్మింటన్ ఏషియన్ టీమ్ ఛాంపియన్షిప్, బ్యాడ్మింటన్ ఆసియా టీమ్ ఛాంపియన్షిప్ రీసెంట్గా జరిగిందనమాట. సో దాంట్లో ఇండియన్ విమెన్స్ టీమ్ అనేది మనకి ఛాంపియన్స్గా నిలిచారు ఫర్ ద ఫస్ట్ టైం అంట. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. మనకి బ్యాడ్మింటన్ ఏషియన్ ఛాంపియన్షిప్ 2016లో స్టార్ట్ అయిందంట. సో అప్పటి నుంచి ఇప్పటిదాకా జరిగిన దాంట్లో ఫస్ట్ టైం ఇండియాకి సంబంధించిన విమెన్ టీమ్ ఈ ఆసియా టీమ్ ఛాంపియన్షిప్ని గెలుచుకుంది. థాయిలాండ్కి ఎగ్నెస్ట్గా ఆడి 3-2 స్కోర్ తోటి మనకి ఇది గెలవడం జరిగిందనమాట. సో దానికి సంబంధించిన కరెంట్ అఫైర్ ఇది ఫిబ్రవరి మంత్లో. అలాగే బ్యాడ్మింటన్ అంటున్నాం కాబట్టి ఇక్కడ ఇద్దరు పర్సన్స్ పేర్లను మనం ఇక్కడ చూడొచ్చు. ఒకటి చిరాగ్ శెట్టి ఎవరైతే ఉన్నారో ఆయన, ఇంకొకటి వచ్చేటప్పటికి సాత్విక్ సాయిరాజ్. సో సాత్విక్ సాయి అండ్ యాజ్ వెల్ యాజ్
చిరాగ్ శెట్టి వీళ్ళిద్దరికీ కూడా ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డుని రీసెంట్ గా ప్రకటించారు. సో ఎవరైతే షామి గారు ఉన్నారో ఆయనకి మనకి అర్జున అవార్డు ఇచ్చారు కదా. అలాగే నెక్స్ట్ మనకి చిరాగ్ శెట్టి, సాత్విక్ సాయి వీళ్ళందరికీ కూడా మనకి ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డుని వీళ్ళకి ఇవ్వడం జరిగింది. వీళ్ళు బ్యాడ్మింటన్ కి సంబంధించిన వ్యక్తులే. ఈ బ్యాడ్మింటన్ ఏషియాకి సంబంధించిన ఛాంపియన్షిప్ ఏదైతే జరిగిందో దాంట్లో విమెన్స్ టీమ్ విజయాన్ని సాధించింది. థాయిలాండ్ కి ఎగ్నెస్ట్ గా ఆడి ఫర్ ద ఫస్ట్ టైం మనం గోల్డ్ మెడల్ ని గెలుచుకోవడం జరిగింది. సో దట్ ఈస్ అబౌట్ ది స్పోర్ట్స్ కరెంట్ అఫైర్ అండి. నెక్స్ట్ వన్ చూద్దాం. సో ఇక్కడ ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్, అంతర్జాతీయ సౌర కూటమి. సో ఈ మధ్యన ఈ సమిట్స్ ఇలాంటివన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ గా ఉంటున్నాయి. ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ లో 119th కంట్రీగా మనకి జాయిన్ అయింది ఏది అంటే మాల్టా అనే కంట్రీ. సో మాల్టా ఈజ్ అ కంట్రీ విచ్ ఈస్ జాయిన్ యాజ్ అ 119th కంట్రీ. 119వ దేశంగా మాల్టా అనే కంట్రీ మనకి దీంట్లో జాయిన్ అయింది ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ లో. సో మాల్టాకి సంబంధించి ప్రతినిధిగా క్రిస్టోఫర్ కత్సార్ ఎవరైతే ఉంటారో సో ఆయన మనకి దీనికి సంబంధించిన అగ్రిమెంట్స్ కావచ్చు వీటిని సబ్మిట్ చేయడం జరిగింది. యాక్చువల్గా ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ అంతర్జాతీయ సౌర కూటమి 30th నవంబర్ 2015 ఎస్టాబ్లిష్ చేయబడింది. ఫ్రాన్స్ యొక్క సహకారంతో, ఫ్రాన్స్ యొక్క మెయిన్ హెల్ప్ తోటి ఇండియా దీన్ని ఎస్టాబ్లిష్ చేసింది. దీని యొక్క హెడ్ క్వార్టర్స్ హర్యానాలోని గురుగ్రామ్ అనే ప్రదేశంలో ఉంది. హెడ్ క్వార్టర్స్ అక్కడ ఉంది. అండ్ దీనికి సంబంధించిన హెడ్గా ప్రజెంట్ అజయ్ మాథుర్ గారు ఉన్నారనమాట. అయితే ఈ ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ లో ఇప్పుడు ప్రస్తుతం 120+ మెంబర్స్ ఉన్నారు. ఇక్కడ 119 అని రాసాం కదా, ఇక్కడ 120+ మెంబర్స్ అంటున్నాం కదా. దీని అర్థం ఏంటి అంటే ఈ 120+ లో అంతర్జాతీయ కూటములు కూడా కొన్ని ఉన్నాయి, యునైటెడ్ నేషన్ కి సంబంధించినవి ఇట్లా. అయితే ఇందులో చాలా కంట్రీస్ మెంబర్స్ గా జాయిన్ అయినాయి కానీ అంతర్జాతీయ సౌర కూటమి యొక్క ఫ్రేమ్ వర్క్ అగ్రిమెంట్ మీద ఇప్పటి వరకు 118 కంట్రీస్ మాత్రమే సంతకం చేశాయి. అలాగా ఇప్పుడు 119th కంట్రీగా ఈ ఫ్రేమ్ వర్క్ అగ్రిమెంట్ ఒప్పుకుని ఫుల్ ఫ్లెడ్జ్డ్గా వచ్చిన కంట్రీ ఏది అంటే మాల్టా కంట్రీగా చెప్పొచ్చు. అది దీని అర్థం అనమాట. 118th కంట్రీ ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ ఫ్రేమ్ వర్క్ అగ్రిమెంట్ని యాక్సెప్ట్ చేసింది ఏది అంటే రొమానియా అనమాట. 119th కంట్రీగా మనకి ఇప్పుడు ఏదొచ్చింది అంటే దట్ ఈస్ మాల్టాగా చెప్పొచ్చు. ఇది ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ కి సంబంధించిన ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. అలాగే నెక్స్ట్ June 21 ఉంది చూసారా, దీనిని మనకి యోగా డే, ఇంటర్నేషనల్ యోగా డే అని చెప్పేసి పిలవచ్చు. నార్థర్న్ హెమిస్పియర్ లో లాంగెస్ట్ డే అని కూడా పిలవచ్చు. ఉత్తరార్ధ గోళంలో పగటి కాలం అత్యధికంగా కనిపించేది ఈ రోజే. అలాగే ఇంటర్నేషనల్ యోగా డే కూడా మనకి ఇదే రోజున సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది అనమాట. ఇది సోలార్ కి రిలేటెడ్ గా ఉంది కాబట్టి దీన్ని ఇక్కడ మనం మెన్షన్ చేయడం జరుగుతుంది. అంతర్జాతీయ సౌర కూటమిలో ఫిబ్రవరి మంత్లో వచ్చిన మనకి న్యూస్ అప్డేట్ కరెంట్ అఫైర్ ఏంటంటే 119th కంట్రీగా మాల్టా వచ్చింది. అంతకు ముందర 118th కంట్రీగా మనకి దట్ ఈస్ నథింగ్ బట్ రొమానియా వచ్చింది. బిగ్ క్యాట్ అలియన్స్ అనేది మనం ఒకసారి చూసుకోవాలి, బయోఫ్యూయల్ అలియన్స్ అనేది చూసుకోవాలి, అండ్ ఇంటర్నేషనల్ సోలార్ అలియన్స్. మీకు కుదిరితే నోట్స్ రాసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే సో ఇంటర్నేషనల్ సోలార్ అలియన్స్, బిగ్ క్యాట్ అలియన్స్, ఇంకొకటి ఏం చెప్పాను బయోఫ్యూయల్ అలియన్స్, ఈ మూడు ఒక చోట రాసుకోండి. ఎందుకంటే ఇవి ఫ్రీక్వెంట్గా మనకి చాలా ఎగ్జామ్స్లో కనిపిస్తూ ఉన్నాయి. ఇవి మనకి కొంచెం డిఫరెంట్గా ఫ్రేమ్ చేసి అడిగే అవకాశం ఉంది. ఏ కంట్రీ ఉంటుంది, ఏ కంట్రీ లేదు, పాకిస్తాన్ దీంట్లో ఉందా, పాకిస్తాన్ లేదా, డెవలప్డ్ కంట్రీస్, డెవలపింగ్ కంట్రీస్, ఇలాగా వీటిని అడిగే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఇలా చూసుకోండి. నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూద్దాం. సో నెక్స్ట్ అప్డేట్ వచ్చేటప్పటికి గ్రీస్ లీగలైజ్డ్ సేమ్ సెక్స్ మ్యారేజ్. సో రీసెంట్గా మనకి గ్రీస్ కంట్రీ సేమ్ సెక్స్ మ్యారేజ్ ఏదైతే ఉంటుందో సో సేమ్ జెండర్ మ్యారేజ్ దానిని యాక్సెప్ట్ చేసింది, లీగలైజ్ చేసింది. అదే కాకుండా ఇప్పటికీ 36 దేశాలు లేదా 36 కంట్రీస్కి పైగా దాదాపుగా దీన్ని లీగలైజ్డ్ చేశాయన్నమాట, సేమ్ జెండర్ సేమ్ సెక్స్ మ్యారేజ్ అనేది. కాకపోతే ఫస్ట్ క్రిస్టియన్ ఆర్థోడాక్స్ మెజారిటీ కంట్రీగా దీన్ని చెప్పొచ్చు ఇలాంటి దాన్ని యాక్సెప్ట్ చేయడంలో. అండ్ దీనికన్నా ముందర ఎస్తోనియా కంట్రీ, దానికన్నా ముందర క్యూబా, ఆండోరా, స్లోవేనియా, చిలీ. సో ఇండియాకి దగ్గరగా ఉన్న నేపాల్ కంట్రీ కూడా సేమ్ సెక్షువాలిటీ మ్యారేజ్ అనే దాన్ని లీగలైజ్డ్ చేయడం జరిగింది. సో దానికి సంబంధించిన అప్డేట్ అండి ఇది. నెక్స్ట్ వన్. సో ఇక్కడ కరెంట్ అఫైర్ వచ్చేటప్పటికి మనకి స్పేస్ కి సంబంధించింది, బట్ ఒక రకంగా ఎకానమీ రిలేటెడ్ గా కూడా బాగా యూజ్ అవుతుంది. ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు అన్నమాట. సో ఇండియాలో అన్ని చోట్ల విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు పెట్టడానికి పాసిబిలిటీ ఉండదన్నమాట. సో కొన్నిటికి రిస్ట్రిక్షన్స్ ఉంటాయి, లైక్ డిఫెన్స్, స్పేస్ ఇలాంటివి. సో మనకి స్పేస్లో రీసెంట్గా ఇండియన్ గవర్నమెంట్ 100% FDIస్ని మేము అలౌ చేస్తున్నామని అనౌన్స్ చేసింది. 100% ఏ కంపెనీ అయినా కంప్లీట్గా పెట్టుబడిని పెట్టచ్చు అనమాట.
సో అట్లా మనకి స్పేస్‌కి సంబంధించి అంటే ఈ స్పేస్ లేదా టెక్నాలజీకి సంబంధించి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రీసెంట్‌గా అనుమతినివ్వడం జరిగింది. లాస్ట్ ఇయర్ అలాగే డిఫెన్స్‌కి సంబంధించి ఇచ్చిందండి. లాస్ట్ ఇయర్ డిఫెన్స్‌కి సంబంధించి ఇచ్చినప్పుడు స్వీడిష్ కంపెనీ అయిన సాబ్ అనేది ఫస్ట్ కంపెనీ అనమాట. ఇండియాకి సంబంధించి 100% ఎఫ్‌డిఐని డిఫెన్స్ సెక్టార్‌లో పెట్టింది. సో ఇప్పుడు మనకి స్పేస్‌ని కూడా ఎంకరేజ్ చేసేందుకు అంటే ఈ స్పేస్ ప్రోగ్రామ్స్ అంతరిక్షానికి సంబంధించినవి ఎంకరేజ్ చేసేందుకు విదేశీ పెట్టుబడుల్ని ఆకర్షించేందుకు 100% ఎఫ్‌డిఐని కూడా వీళ్ళు అలౌ చేస్తున్నారు. ఈవెన్ ఇన్‌ఫాక్ట్ చెప్పాలంటే మనకి 11th జనవరిన ఇస్రో ఒక అవార్డ్‌ని కూడా అందుకుందనమాట. ఇండియన్ ఆఫ్ ద ఇయర్ అవార్డ్ దాంట్లో అవుట్ స్టాండింగ్ అచీవ్మెంట్ టీమ్ కేటగిరీలో అవార్డు అందుకుంది. ఇండియన్ ఇయర్ ఆఫ్ ద అవార్డ్ 2023లో సో మనకి అవుట్ స్టాండింగ్ అచీవ్మెంట్ టీమ్ అవార్డ్ని అందుకుంది ఇస్రో. లైక్ చంద్రయాన్ 3 సక్సెస్కి సంబంధించి కావచ్చు. దాని తర్వాత చాలా వరకు ఏవైతే శాటిలైట్స్ని లాంచ్ చేసిందో లాస్ట్ ఇయర్ అన్ని సక్సెస్ఫుల్గా ఇస్రో లాంచ్ చేసింది. ఇస్రో యొక్క చైర్పర్సన్గా సోమనాథన్ గారు ఉన్నారు. నెక్స్ట్ వన్ చూద్దాం. ప్రపంచంలోనే మొట్టమొదటి ఉడెన్ శాటిలైట్ అనే దాన్ని రీసెంట్‌గా నాసా, జాక్సా సక్సెస్‌ఫుల్‌గా మనకి ప్రయోగించాయన్నమాట. ఆల్రెడీ గతంలోనే అనౌన్స్ చేసాయి. సక్సెస్‌ఫుల్‌గా లాంచ్ చేసి సో దీన్ని మనకి ప్రయోగించడం జరిగింది. సో ఈ ఉడెన్ శాటిలైట్‌ని మంగోలియా వుడ్‌తో మనకి చేసినట్టుగా మ్యానుఫ్యాక్చర్ చేసినట్టుగా కూడా చెప్తున్నారు. సో జనరల్‌గా జపాన్ స్పేస్ ఏజెన్సీ నాక్సా కూడా ఆల్మోస్ట్ 2 ఇయర్స్ బ్యాకే దీన్ని అనౌన్స్ చేసాయి. ఉడెన్ శాటిలైట్‌ని మేము ప్రయోగించబోతున్నామని. రీసెంట్‌గా దాన్ని లాంచ్ చేసి సక్సెస్‌ఫుల్‌గా అందులో సక్సెస్‌ని కూడా సాధించడం జరిగింది. సో ఈ వుడెన్ శాటిలైట్ యొక్క యాష్ అనేది మాత్రమే తిరిగి వాతావరణంలోకి రీచ్ అవుతది. అది శాటిలైట్‌గా మళ్ళీ తిరిగి వాతావరణంలోకి రాదు. సో మనకి ప్రపంచంలో చాలా స్పేస్ ఏజెన్సీస్ లైక్ రాస్కోమ్స్ రష్యాకి సంబంధించినవి కావచ్చు, జపాన్‌కి సంబంధించినవి, యూరోపియన్‌కి సంబంధించినవి, నాసాకి సంబంధించినవి, ఈవెన్ ఇండియాకి సంబంధించినవి, స్పేస్ డెబ్రిస్ వేస్టేజ్ ఉంటది కదా! మనం శాటిలైట్స్‌ని ప్రయోగించేటప్పుడు మిగతా వాటి వల్ల అక్కడ డిస్టర్బెన్స్ అనేది జరుగుతుంది. ఔటర్ ఆర్బిట్ ఆఫ్ ఎర్త్‌కి సంబంధించిన దాని దగ్గర కావచ్చు, స్పేస్ దగ్గర కావచ్చు. అలాగా ఆ స్పేస్ డెబ్రిస్, స్పేస్ వేస్టేజ్ లేకుండా ఉండడానికి ఈ వుడెన్ శాటిలైట్స్ లాంటివి ఒక ఇంపార్టెంట్ థింగ్‌గా చెప్తున్నారు. అండ్ ప్రపంచంలోనే వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ టెలిస్కోప్‌గా హబుల్ టెలిస్కోప్ అనేదని చెప్తాం. అండ్ వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ టెలిస్కోప్ అని కూడా పిలవచ్చు అనమాట. ఈ హబుల్ టెలిస్కోప్ అనేది మనకి నాసాకి సంబంధించింది. అయితే రీసెంట్‌గా నాసా హబుల్ టెలిస్కోప్‌తో పాటుగా ఇంకొక టెలిస్కోప్‌ని కూడా ఇంట్రడ్యూస్ చేసింది. దాని పేరు జేమ్స్ వెబ్ టెలిస్కోప్ అని చెప్పేసి అంటాం. జేమ్స్ వెబ్ టెలిస్కోప్, హబుల్ టెలిస్కోప్ 2 కూడా నాసాకి సంబంధించినవిగానే చెప్పొచ్చు. నెక్స్ట్ సో నెక్స్ట్ ఇక్కడ మీరు జనరల్‌గా చూసినట్టయితే స్వాతి పోర్టల్ అని చెప్పేసి ఉందన్నమాట. సో ఈ స్వాతి పోర్టల్ వచ్చేటప్పటికి ఎస్పెషల్లీ విమెన్‌కి సంబంధించి సైన్స్ అండ్ టెక్నాలజీలో విమెన్‌కి ఒక ప్రయారిటైజేషన్ ఇవ్వడానికి లేకపోతే వాళ్ళకంటూ హెల్ప్ చేయడానికి టెక్నాలజికల్‌గా ఈ స్వాతి పోర్టల్ అనే దాన్ని స్టార్ట్ చేశారు. సైన్స్ ఫర్ విమెన్ టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్ పోర్టల్‌గా చెప్పొచ్చు. దీన్ని మనకి ప్రిన్సిపల్ సైంటిఫిక్ అడ్వైజర్ ఎవరైతే ఉన్నారో మనకి సో ఆ ప్రిన్సిపల్ సైంటిఫిక్ అడ్వైజర్ అయిన అజయ్ కుమార్ గారు ప్రారంభించారు. ఎవరు ప్రారంభించారు అనేది కూడా ఇంపార్టెంటే. ప్రిన్సిపల్ సైంటిఫిక్ అడ్వైజర్ అయిన మనకి శాస్త్రీయ సలహాదారు ప్రధాన సలహాదారు ఎవరైతే ఉన్నారో అజయ్ కుమార్ గారు ఈ పోర్టల్ని ప్రారంభించడం జరిగింది. దీన్ని ఇండియన్ నేషనల్ సైన్స్ అకాడమీ యొక్క సహాయంతో దీన్ని ఏర్పాటు చేయడం కూడా జరిగిందనమాట. ఫెబ్ 13న మనకి జనరల్‌గా నేషనల్ విమెన్స్ డే అని. ఫెబ్ 13 జాతీయ మహిళా దినోత్సవంగా చెప్తాం. ఫెబ్ 28 వచ్చేటప్పటికి సైన్స్ డే. నేషనల్ సైన్స్ డే. జాతీయ సైన్స్ దినోత్సవం ఫెబ్ 28. ఫెబ్ 13 నేషనల్ విమెన్స్ డేగా కూడా చెప్తాం. స్వాతి పోర్టల్ అనేది దేనికి సంబంధించింది అంటే మనకి జనరల్‌గా సైన్స్ ఫర్ విమెన్ టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్‌కి సంబంధించిందిగా చెప్పొచ్చు దీన్ని. నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్ వన్ వచ్చేటప్పటికి పేటీఎం ఈ-కామర్స్. పేటీఎం ఈ-కామర్స్ నేమ్‌ని చేంజ్ చేశారు. పై ప్లాట్‌ఫార్మ్ కింద చేంజ్ చేయడం జరిగింది. సో పేటీఎం అనేదాన్ని 2017లో స్టార్ట్ చేశారు. హెడ్ క్వార్టర్స్ నోయిడాలో ఉంది. విజయ్ శేఖర్ శర్మ దీనికి ఫౌండర్‌గా ఉన్నారనమాట. అయితే ఈ పేటీఎంకి సంబంధించిన ఈ-కామర్స్ ప్లాట్‌ఫార్మ్ ఏదైతే ఉందో దాన్ని పై ప్లాట్‌ఫార్మ్ కింద చేంజ్ చేశారు. సింపుల్‌గా క్వెషన్ అడిగే ఛాన్సెస్ ఉన్నాయండి. పేటీఎం ఈ-కామర్స్‌ని ఏమని చేంజ్ చేశారని పై ప్లాట్‌ఫార్మ్ కింద నేమ్‌ని చేంజ్ చేయడం జరిగింది. నెక్స్ట్ వన్. సో ఇక్కడ కరెంట్ అఫైర్ చూడొచ్చు. సిబిఎస్ఈ ఇన్ అబుదాబి. సో మనకి ఇండియాకి సంబంధించిన నేషనల్ ఎడ్యుకేషన్ బోర్డ్‌గా చెప్పొచ్చు. సిబిఎస్ఈ ఎడ్యుకేషన్ బోర్డ్. సో ఇది దుబాయ్‌లో కూడా స్టార్ట్ కాబోతుంది. యూఏఈలో కూడా స్టార్ట్ కాబోతుంది. దానికి సంబంధించింది. సిబిఎస్ఈ ఇన్ అబుదాబి. యూఏఈలోని అబుదాబి అనే ప్రాంతంలో మనకి ఈ సిబిఎస్ఈ ఆఫీస్ అనే దాన్ని స్టార్ట్ చేయబోతున్నారు అతి త్వరలో. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్‌గా దీన్ని చెప్పొచ్చు. 2 జూలై 1929 ఇది ఏర్పడింది.
సో ఇప్పుడు దీనికి సంబంధించిన కోర్సెస్, దీనికి సంబంధించినవన్నీ కూడా యూఏఈలో స్లోగా లాంచ్ చేస్తారు. వాటిని మానిటర్ చేయడానికి సీబీఎస్ఈ ఆఫీస్‌ని ఏర్పాటు చేయనున్నారు. సీబీఎస్ఈ అనేది మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ కిందకొస్తది. ప్రెజెంట్ మనకి ధర్మేంద్ర ప్రధాన్ గారు ఎడ్యుకేషన్ మినిస్టర్‌గా కూడా ఉన్నారు. ఈవెన్ ఇన్‌ఫాక్ట్ ప్రీవియస్‌గా మనకి ఐఐటీ మద్రాస్ అనేది ఏమని అనౌన్స్ చేసిందంటే జాంజీబర్‌లో తన యొక్క క్యాంపస్‌ని ఏర్పాటు చేస్తున్నట్టుగా మనకి అనౌన్స్ చేయడం జరిగింది. ఐఐటీ ఢిల్లీ యూఏఈలో తన యొక్క క్యాంపస్‌ని ఏర్పాటు చేయబోతున్నట్టుగా కూడా చెప్పడం జరిగింది. సో ఇవన్నీ రీసెంట్ అప్డేట్స్ అండి. ఇవి చాలా ఇంపార్టెంట్. ఈ ఐఐటీ మద్రాస్‌ని ఐఐటీ కాన్పూర్ అని మారుస్తారు. ఐఐటీ ముంబై అని మారుస్తారు. ఇవి ఇంపార్టెంట్. ఐఐటీ మద్రాస్, జాంజీబర్, ఐఐటీ ఢిల్లీ, యూఏఈ అన్నమాట. సో నెక్స్ట్ వన్ చూద్దాం. ఇక్కడ కరెంట్ అఫైర్ వచ్చేటప్పటికి ఏఎఫ్సి ఏషియా కప్ 2023. సో మనకి ఆసియా ఫుట్బాల్ ఫెడరేషన్ గా చెప్పొచ్చు అనమాట. సో దీనికి సంబంధించిన 2023 కప్ ఈ రీసెంట్ గా జరిగింది. అది కూడా 12th జాన్ నుంచి 10th ఫెబ్ మధ్యలో జరిగింది. ఖతార్ లో జరిగింది. అండ్ విన్నర్ కూడా ఖతారే. సో మనకి ఏదైతే ఈ ఏషియన్ ఫుట్బాల్ కప్ ఉందో అది ఖతార్ హోస్ట్ చేసింది. సెకండ్ టైం అంటే ఇట్లా ఖతార్ ఈ ఫుట్బాల్ కప్ ని విన్ అవ్వడం అనమాట. అలాగే ఏషియన్ ఫుట్బాల్ ఫెడరేషన్ యొక్క హెడ్ క్వార్టర్స్ కులాలంపూర్లో ఉంది. దీని యొక్క హెడ్గా విన్సో జాన్ అనే పర్సన్ ఉన్నారనమాట. ఈవెన్ ఫిఫా 2022 కూడా ఖతార్లోనే జరిగింది. మనకి ఏఎఫ్సి ఏషియా కప్ 2023 కూడా ఖతార్లోనే జరిగింది. ఖతార్ యొక్క క్యాపిటల్గా ఉన్నది మనకి దోహాగా చెప్పొచ్చు అనమాట. నెక్స్ట్ వన్ చూద్దాం. ఈ కరెంట్ అఫైర్ అవార్డ్స్ కి సంబంధించిందిగా చెప్పొచ్చు. 66th గ్రామీ అవార్డ్స్ మ్యూజిక్ రిలేటెడ్ గా, మ్యూజిక్ రంగంలోనే ప్రపంచంలోనే అతిపెద్ద అవార్డ్స్ గా చెప్పొచ్చు అనమాట. సో జనరల్ గా ఆస్కార్ అవార్డ్స్ ని ఫిలిం ఇండస్ట్రీలో ఎంత గొప్ప అవార్డ్స్ అంటాం, లైక్ మ్యూజిక్ ఇండస్ట్రీలో అతిపెద్ద అవార్డ్స్ కింద గ్రామీ అవార్డ్స్ ని చెప్తాం. ఈసారి 66వ గ్రామీ అవార్డ్స్ యుఎస్ఏలో లాస్ ఏంజల్స్ లో జరిగాయి. సో దీంట్లో వచ్చేటప్పటికి ఎక్కువ అవార్డ్స్, మోస్ట్ అవార్డ్స్ అనేవి ఫోబీ బ్రిడ్జర్స్ అనే ఆల్బమ్ కి వెళ్ళడం జరిగింది అనమాట. బెస్ట్ ఆల్బమ్ వచ్చేటప్పటికి SZA అనే దానికి వెళ్ళడం జరిగింది. బట్ మోస్ట్ అవార్డ్స్ ఫోబీ బ్రిడ్జర్స్ అనే దానికి వెళ్ళడం జరిగింది. నెక్స్ట్ శంకర్ మహాదేవన్ గారికి బెస్ట్ గ్లోబల్ మ్యూజిక్ ఆల్బమ్ అవార్డు అనేది దక్కింది. బెస్ట్ గ్లోబల్ మ్యూజిక్ ఆల్బమ్ అవార్డు. సో ఆ మ్యూజిక్ ఆల్బమ్ పేరు వచ్చేటప్పటికి దిస్ మూమెంట్. సో దీంట్లో టోటల్గా 8 సాంగ్స్ ఉన్నాయి. ఈ 8 సాంగ్స్కి కూడా మనకి మెయిన్ బ్యాండ్ ఎవరు అంటే శక్తి బ్యాండ్ అని చెప్పేసి. సో ఈ శక్తి బ్యాండ్లో శంకర్ మహాదేవన్ గారు, జాకిర్ హుసేన్ గారు, గణేష్ రాజ్ గోపాలన్ గారు, ఇంకా కొంతమంది వ్యక్తులు ఇందులో ఉన్నారు. సో వాళ్ళ బ్యాండ్ శక్తి బ్యాండ్ ఏదైతే ఉందో దిస్ మూమెంట్ అనే ఒక ఆల్బమ్ని రిలీజ్ చేసింది. ఈ ఆల్బమ్కి గాను శంకర్ మహాదేవన్ గారికి బెస్ట్ గ్లోబల్ మ్యూజిక్ ఆల్బమ్ అవార్డు అనేది దక్కింది. ఈయన మెయిన్ లీడ్ అనమాట అందులో. నెక్స్ట్ బెస్ట్ గ్లోబల్ మ్యూజిక్ పర్ఫార్మెన్స్ కేటగిరీలో సో మనకి పాస్తో అనే దానికి జాకిర్ హుసేన్ గారికి అండ్ అలాగే నెక్స్ట్ రాకేష్ చౌరాసియా గారికి ఇద్దరికి కూడా అవార్డు అనేది లభించింది అనమాట. సో ఇది గ్రామీ అవార్డ్స్కి సంబంధించింది. అయితే మనకి మిల్లెట్ సాంగ్ అని బాగా పాపులర్ అయింది చూడండి. లాస్ట్ ఇయర్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ గారు దీన్ని స్వయంగా పాపులర్ చేయడం జరిగింది. ఆ మిల్లెట్ సాంగ్ని మనకి ఫాల్గుని షా అండ్ గౌరవ్ షాలు పాడడం జరిగింది. ఇది కూడా గ్రామీ అవార్డ్స్కి నామినేట్ అయితే అయ్యిందనమాట. నెక్స్ట్ వన్ చూద్దాం. సో ఇది వరల్డ్ గవర్నమెంట్ సమిట్ 2024. సో ప్రపంచ దేశాల గవర్నమెంట్స్ ప్రభుత్వాల యొక్క సమావేశం ఏదైతే 2024 ఉందో అది యుఏఈలోని దుబాయ్ ప్రాంతంలో జరిగిందనమాట. సో దీనికి గెస్ట్ ఆఫ్ హానర్స్ గా వచ్చింది మనకి టర్కీ వచ్చింది, ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ ఖతార్. ఇవి గెస్ట్ కంట్రీస్ గా లేదా హానర్ కంట్రీస్ గా రావడం జరిగింది. దట్ ఈస్ అ కరెక్ట్ వర్డ్ అండి. హానర్ ఆఫ్ కంట్రీస్ గా దేన్ని తీసుకున్నారంటే ఖతార్, ఇండియా, టర్కీ. సో ఈ సమావేశం దుబాయ్లో జరిగింది. ఖతార్ క్యాపిటల్ మీకు ఆల్రెడీ తెలుసు దోహా. సో రీసెంట్ గా ఖతార్ ఇండియాకి సంబంధించిన ఒక ఇష్యూ సార్ట్ అవుట్ అయింది. ఖతార్లో 8 ఇండియన్ అఫీషియల్స్, నేవీ అఫీషియల్స్ ఎవరైతే ఉంటారో ఫార్మర్ నేవీ అఫీషియల్స్ వాళ్ళని అరెస్ట్ చేసి ఉరి శిక్ష వేసేంత వరకు కూడా, డెత్ సెంటెన్స్ వేసే వరకు కూడా ఆ కేసు వెళ్ళింది. సో దాని తర్వాత ఇండియా ఖతార్ యొక్క డిప్లొమసీ వల్ల ఎవరికైతే ఈ 8 మంది మాజీ నావిక అధికారులకు శిక్ష పడిందో సో దాన్ని బర్తరఫ్ చేయడం, వాళ్ళని ఇండియాకి పంపించడం అనేది జరుగుతూ ఉందన్నమాట. అది ఇంకొక ఇంపార్టెంట్ అప్డేట్. ఫిఫా ఉంది చూసారా మనకి ఫుట్బాల్ ఫెడరేషన్ కి సంబంధించి ఫిఫా 2022 వరల్డ్ కప్ అనేది మనకి ఖతార్లోనే జరిగింది. నెక్స్ట్ 2026లో ఎక్కడ జరగబోతుంది అంటే యుఎస్ఏ ఒకటి, నెక్స్ట్ కెనడా ఒకటి, మెక్సికో ఒకటి దీనికి ప్రాధాన్యం ఇవ్వబోతున్నాయి. ఇప్పటికే ఈ కరెంట్ అఫైర్స్ లో చాలా చోట్ల నేను దీన్ని మెన్షన్ చేశాను. 2030లో పోర్చుగల్, స్పెయిన్, నెక్స్ట్ వచ్చేటప్పటికి మొరాకో, 2034లో మళ్ళీ సౌదీ అరేబియాలో జరుగుతుంది. నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూద్దాం. నెక్స్ట్ మనకి స్పోర్ట్స్ కి సంబంధించిన పర్సన్ న్యూస్ లో ఉన్నారు. ఈ స్పోర్ట్స్ కింద తీసుకోవచ్చు, పర్సన్ కింద కూడా కరెంట్ అఫైర్ ని చూడొచ్చు. రచనా కుమారి.
సో రచనా కుమారి అనే పర్సన్ హ్యామర్ థ్రోవర్ అండి, ఆ కేటగిరీకి సంబంధించిన వ్యక్తి అనమాట. అథ్లెటిక్స్ ఇంటిగ్రిటీ యూనిట్ ఏదైతే ఉందో ఏఐయు, ఈమెని 12 ఇయర్స్ సస్పెండ్ చేసిందనమాట. సో సస్పెండెడ్ ఫర్ 12 ఇయర్స్ ఫర్ యాంటీ డోపింగ్ రూల్స్. యాంటీ డోపింగ్ కి సంబంధించిన విషయంలో ఈమె మీద ఎలిగేషన్స్ రావడం, దాని తర్వాత మనకి అథ్లెటిక్స్ ఇంటిగ్రిటీ యూనిట్ ఏమని డెసిషన్ తీసుకుందంటే 12 ఇయర్స్ పాటు ఈమెని సస్పెండ్ చేసినట్టుగా రీసెంట్గా ఫిబ్రవరిలో అనౌన్స్ చేయడం జరిగింది. రచనా కుమారి హ్యామర్ థ్రోవర్గా చెప్పొచ్చు అనమాట. ఎన్ని ఇయర్స్ సస్పెండ్ చేశారనేది ఇక్కడ ఇంపార్టెంట్. సో మనకి ఎప్పుడైనా కరెంట్ అఫైర్స్లో డేటా కనిపిస్తుంది అనుకో, న్యూమరికల్ వాల్యూస్ కనిపిస్తే ఖచ్చితంగా వాటిని ఈ మధ్యన అడుగుతున్నారు. సో 10 ఇయర్సా, 11 ఇయర్సా, 5 ఇయర్సా ఇలా దగ్గరగా అడుగుతారు. సో 12 ఇయర్స్ పాటు ఆమెను సస్పెండ్ చేశారు. సెకండ్ ఛాన్స్ ఎక్కడుందంటే ఏ కేటగిరీకి సంబంధించిన పర్సన్ అడిగే ఛాన్సెస్ దీంట్లో ఉన్నాయన్నమాట. నెక్స్ట్ వన్ చూద్దాం. స్పోర్ట్స్ విషయానికి వచ్చేటప్పటికి సౌత్ ఏషియన్ ఫుట్బాల్ ఫెడరేషన్ సాఫ్ ఏదైతే ఉందో, సౌత్ ఏషియన్ ఫుట్బాల్ ఫెడరేషన్ అండర్-19 విమెన్ ఛాంపియన్షిప్ అనేది బంగ్లాదేశ్లోని ఢాకాలో జరిగింది. అయితే విన్నర్స్ గా 2 టీమ్స్ ని ప్రకటించారు. ఒకటి బంగ్లాదేశ్, ఇంకొకటి ఇండియా. సో ఇండియా, బంగ్లాదేశ్ రెండు కూడా మనకి బంగ్లాదేశ్ క్యాపిటల్ ఢాకాలో జరిగిన అండర్-19 సౌత్ ఏషియన్ ఫుట్బాల్ ఫెడరేషన్ విమెన్స్ ఛాంపియన్స్ గా నిలవడం జరిగింది అనమాట. నెక్స్ట్ కరెంట్ అఫైర్ పర్సన్ ఆఫ్ ద ఇయర్ గా చూడొచ్చు, లేదా మనకి ఇక్కడ ఏమంటారు సైన్స్ అండ్ టెక్నాలజీలో కూడా చూడొచ్చు. ఒలాగ్ కొనాన్కో అనే పర్సన్ రష్యన్ కాస్మోనెట్, రష్యన్ వ్యోమగామ్ అనమాట. సో ఈయన ఒక రికార్డ్ ని క్రియేట్ చేశారు. అదేంటి, లాంగెస్ట్ టైం స్పెంట్ ఇన్ స్పేస్ 879 days, కంటిన్యూస్ గా కాదనమాట, డిఫరెంట్ టైమ్స్ లో ఆయన అక్కడ స్పెండ్ చేయడం జరిగింది. బట్ ఓవరాల్ గా 879 days తో అత్యధికంగా అంతరిక్షంలో మనకి ఉన్న పర్సన్ గా రష్యన్ కి సంబంధించిన ఒలాగ్ కొనాన్కో అనే ఆయన రికార్డ్ ని క్రియేట్ చేశారు. అదే ఇక్కడ కరెంట్ అఫైర్. అసలు ఫస్ట్ స్పేస్ లోకి వెళ్ళిన వ్యక్తి యూరీ గగారిన్, ఆయన కూడా రష్యాకి సంబంధించిన వ్యక్తే. ఫస్ట్ విమెన్ కూడా రష్యన్ విమెన్నే, వాలెంటీనా తెరిస్కోవా. అండ్ ద నెక్స్ట్ వన్, చంద్రుడి మీద కాలు పెట్టిన వ్యక్తి, ఫస్ట్ పర్సన్ హూ ల్యాండెడ్ ఆన్ ద మూన్, నీల్ ఆర్మ్స్ట్రాంగ్ గా చెప్పొచ్చు 1969లో. అలాగే ఫస్ట్ యానిమల్ వచ్చేటప్పటికి డాగ్ లైకా స్పేస్ లోకి వెళ్ళింది. అలాగే నెక్స్ట్ ఫస్ట్ ఇండియన్ స్పేస్ లోకి ప్రవేశించిన వ్యక్తి రాకేష్ శర్మ గారుగా చెప్పొచ్చు అనమాట. సో ఇవి మీరు జీకే పాయింట్ ఆఫ్ వ్యూలో ఇవి బాగా యూజ్ అవుతాయండి. బట్ ఒలాగ్ కొనాన్కోని డైరెక్ట్ గా అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. 879 days ఆయన స్పేస్ లో ఉండడం జరిగింది. నెక్స్ట్ వన్ చూద్దాం. నాసా లాస్ట్ మంత్ ఒక మిషన్ ని అనౌన్స్ చేసింది. దాని పేరు పేస్, ప్లాంక్టాన్ ఏరోజోల్ క్లౌడ్ ఓషన్ ఎకోసిస్టమ్. ప్లాంక్టాన్ ఏరోజోల్ క్లౌడ్ ఓషన్ ఎకోసిస్టమ్ గా దీన్ని చెప్తున్నారు. నాసా యొక్క మిషన్ ఇది. సో దీంట్లో ఏంటంటే సముద్రాలు మరియు వాతావరణం, ఓషన్స్, అట్మాస్ఫియర్ అప్కమింగ్ ఫ్యూచర్ లో ఎలా బిహేవ్ చేస్తాయి, వీటిలో పొల్యూషన్ ఎంత శాతం ఉంది, వీటికి సంబంధించిన డేటా ఏంటి అనేది తెలుసుకోవడానికి నాసా లాంచ్ చేస్తున్న మిషన్ గా పేస్ అనే దాన్ని చెప్పొచ్చు అనమాట. నెక్స్ట్ కరెంట్ అఫైర్ వచ్చేటప్పటికి ఇది స్పోర్ట్స్ రిలేటెడ్ గా చెప్పొచ్చు అనమాట. నిసాకర్ ఎవరైతే ఉన్నారో, శ్రీలంక క్రికెటర్ అయినా, ఈయన పేరు నిసాకర్, పాతూమ్ నిసాకర్ గా చెప్పొచ్చు. అయితే రీసెంట్ గా ఆఫ్ఘనిస్తాన్ కి ఎగినెస్ట్ గా శ్రీలంక ఒక 1 day ఇంటర్నేషనల్ క్రికెట్ మ్యాచ్ అనేది ఆడడం జరిగింది అనమాట. సో అందులో శ్రీలంక క్రికెటర్ అయిన ఎవరైతే పాతూమ్ నిసాకర్ ఉన్నారో, ఈయన స్కోర్ 210, అంటే డబుల్ సెంచరీని చేయడం జరిగింది. ఒక శ్రీలంక క్రికెటర్ 1 day ఇంటర్నేషనల్లో డబుల్ సెంచరీ చేయడం అనేది ఇదే ఫస్ట్ టైం అంట. సో ఆయన ఒక సరికొత్త రికార్డ్ ని క్రియేట్ చేయడం జరిగింది శ్రీలంకకి సంబంధించి. ఆయన పేరు నిసాకర్ గా చెప్తున్నారు. అంతేకాకుండా అంతకు ముందర ఎవరైతే జయసూర్య గారు 200 runs చేశారో ఇండియాకి ఎగనెస్ట్ గా 1 day ఇంటర్నేషనల్లో, ఆయన స్కోర్ ని కూడా, ఆయన రికార్డ్ ని కూడా బ్రేక్ చేశారు నిసాకర్ గారు 1 day ఇంటర్నేషనల్ కి సంబంధించి. దట్ ఈస్ అబౌట్ దిస్ కరెంట్ అఫైర్. నెక్స్ట్ వన్ చూద్దాం. సో మనం జనరల్ గా చాలా కంట్రీలు మనకి ఫ్రీ వీసా ఫెసిలిటీని ఇవ్వడం జరుగుతుంది. థాయిలాండ్ చూసాం, శ్రీలంక చూసాం. సో ఇట్లాంటివి చాలా కంట్రీస్ మనం రీసెంట్ గా చూడడం జరిగింది. ఈవెన్ వియత్నాం కావచ్చు, ఇలాంటివి. అయితే ఇది కొంచెం డిఫరెంట్ అండి. పేపర్లెస్ వీసా ఫస్ట్ టైం ఒక యూరోపియన్ కంట్రీ పేపర్లెస్ వీసా అనే ఒక కాన్సెప్ట్ ని తీసుకొచ్చింది యూరోపియన్ కంట్రీస్ లో. అది ఫ్రాన్స్ అనమాట. ఫ్రాన్స్ ఈజ్ ద ఫస్ట్ కంట్రీ విచ్ ఈస్ ఇంట్రడ్యూస్డ్ పేపర్లెస్ వీసా గా చెప్పొచ్చు యూరోపియన్ యూనియన్ లోనే.
దానికి సంబంధించిన కరెంట్ అఫైర్ ఇది. పేపర్‌లెస్ వీసాని చాలా కంట్రీలు ఫాలో అవుతున్నాయి. బట్ యూరోపియన్ యూనియన్‌కి సంబంధించిన ఫస్ట్ కంట్రీ ఇలాంటి దాన్ని ఇష్యూ చేసింది ఏది అంటే ఫ్రాన్స్‌గా చెప్పొచ్చనమాట. దానికి సంబంధించిన అప్డేట్ ఇది. డైరెక్ట్‌గా క్వెషన్ పడే ఛాన్స్ ఉందనమాట. పేపర్‌లెస్ కరెన్సీని రీసెంట్‌గా ఏ కంట్రీ ప్రకటించింది? అనౌన్స్ చేసింది? అది ఒకటి. లేదా ఏ యూరోపియన్ యూనియన్ కంట్రీ? లేదా ఇది ఎందులో భాగంగా ఉంది? ఇలాంటి క్వెషన్స్ అనమాట. ఫ్రాన్స్ యొక్క క్యాపిటల్ మీకు ఆల్రెడీ తెలుసు పారిస్. సో పారిస్ హెడ్ క్వార్టర్స్‌గా ఉన్నది. దేనికి సంబంధించి హెడ్ క్వార్టర్స్‌గా ఉందంటే యునెస్కో. యునెస్కోతో పాటు చాలా వాటికి పారిస్ హెడ్ క్వార్టర్స్‌గా ఉంది. అలాగే నెక్స్ట్ ఫ్రాన్స్ యొక్క ప్రైమ్ మినిస్టర్‌గా మనకి ప్రెజెంట్ ఉన్నది గ్యాబ్రియల్ అటల్ ఎవరైతే ఉన్నారో ఆయన ఫ్రాన్స్ యొక్క ప్రైమ్ మినిస్టర్‌గా ఉన్నారు. ఫ్రాన్స్ యొక్క ప్రెసిడెంట్‌గా మనకి ప్రెజెంట్ ఉన్నది ఇమాన్యుయల్ మాక్రోన్ అనే పర్సన్. సో ఇది ఓవరాల్‌గా దీనికి సంబంధించిందండి. నెక్స్ట్ చూద్దాం. 45th ఎడిషన్ ఆఫ్ చెస్ ఒలింపియాడ్ 45వ చెస్ ఒలింపియాడ్ అనేది రీసెంట్ గా మనకి వెన్యూని ప్రకటించడం జరిగింది. హంగేరీలో ఉన్న బుదపెస్ట్ లో అది జరగబోతుంది. 10th సెప్టెంబర్ నుంచి 23rd సెప్టెంబర్ మధ్యలో 2024లో ఈ ఇయర్ సెప్టెంబర్ లో మనకి 45వ చెస్ ఒలింపియాడ్ అనేది హంగేరీలో బుదపెస్ట్ లో జరగబోతుంది. 44th ఎడిషన్ మనకి ఇండియాలోనే జరిగింది, చెన్నైలో జరిగింది అనమాట. సో దాని యొక్క థీమ్ దాని యొక్క మాస్కెట్ సింబల్ వచ్చేటప్పటికి తాంబి బ్రౌన్ హార్స్ అనేది 44th ఎడిషన్ ఏదైతే మనకి చెన్నైలో జరిగిందో దాని యొక్క సింబల్ తాంబి బ్రౌన్ హార్స్ అని చెప్పేసి అంటారంట. సో మనకి టార్చ్ బ్యారియర్ గా ఈ ఒలింపియాడ్ కి సంబంధించి లేదా ఈ ఏదైతే ఒలింపిక్ చెస్ ఒలింపియాడ్ ఉందో దానికి టార్చ్ బ్యారియర్ గా విశ్వనాథ్ ఆనంద్ గారు ఉన్నారు. 44th దానికి 45th దానికి హంగేరీలో జరుగుతుంది కదా, మిగతా ఇన్ఫర్మేషన్ రావాల్సి ఉంది. బట్ ఎక్కడ జరుగుతుంది అంటే హంగేరీలో ఇది జరగబోతుంది. నెక్స్ట్ సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ ఇక్కడ మీరు చూడొచ్చు. 7th ఇండియన్ ఓషన్ కాన్ఫరెన్స్ 7వ హిందూ మహాసముద్రం ఏదైతే ఉందో సమావేశం అది మనకి ఎక్కడ జరిగింది అంటే ఆస్ట్రేలియాలో. సో ఆస్ట్రేలియాలోని పర్త్ అనే ప్రదేశంలో 9th నుంచి 10th ఫిబ్రవరి మధ్యలో జరిగింది. దీని యొక్క థీమ్ వచ్చేటప్పటికి టువర్డ్స్ అ స్టేబుల్ అండ్ సస్టైనబుల్ ఇండియన్ ఓషన్. సో ఫస్ట్లో 2016లో హిందూ మహాసముద్రం పరిరక్షణ అభివృద్ధి కోసం అని చెప్పేసి మన మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ సహకారంతో దీన్ని మనకి మిగతా కంట్రీస్తో కలిసి ఇనిషియేషన్ చేశారు. సో దీంట్లో మనకి ఇండియా సాగర్ అనే ఒక ప్రోగ్రామ్ ని స్టార్ట్ చేసింది. రీజనల్ కోఆపరేషన్ ఫర్ సెక్యూరిటీ అండ్ గ్రోత్ ఫర్ ఆల్ ద రీజియన్. సో మనకి సాగర్ గురించి కూడా క్వశ్చన్స్ అడుగుతారండి, సాగర్ ఎబ్రివేషన్. ఇలాంటి ప్రోగ్రామ్స్ ని ఇంకా బాగా పాపులర్ చేసేందుకు దీంట్లో భాగంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్టివ్ గా ఇందులో మనకి పార్టిసిపేషన్ చేయడం జరుగుతుంది. మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ యొక్క కాంట్రిబ్యూషన్ ఎక్కువ ఉందన్నమాట. సో అలాంటి 7వ హిందూ మహాసముద్ర సమావేశం 7th ఇండియన్ ఓషన్ కాన్ఫరెన్స్ ఆస్ట్రేలియాలోని పర్త్ లో 9th to 10th ఫిబ్రవరి మధ్యలో జరిగింది. టువర్డ్స్ ఆ స్టేబుల్ అండ్ సస్టైనబుల్ ఇండియన్ ఓషన్ అనేది దాని యొక్క మెయిన్ థీమ్ గా ఉంది. నెక్స్ట్ వన్ ఈ కరెంట్ అఫైర్ సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించింది గగన్యాన్. సో గగన్యాన్ని ఎప్పుడో మనం కోవిడ్ ముందర నుంచి ట్రై చేస్తున్నాం లాంచ్ చేయాలని. కోవిడ్ వల్ల మిగతా వాటి వల్ల ఇది డిలే అవుతా వచ్చింది. యాక్చువల్గా ఇండియన్ గవర్నమెంట్ 2025కి గగన్యాన్ని లాంచ్ చేయాలనుకుంది. బట్ 2024 ఎండింగ్ కల్లా లాంచ్ అయిపోతుంది అనమాట. దానికి సంబంధించి ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ గారు 4 ఆస్ట్రోనట్స్ ఎవరైతే ఉన్నారో నలుగురు వ్యోమగాముల్ని కూడా మీడియాకి ఇంట్రడ్యూస్ చేశారు. సో వాళ్ళల్లో ఒకళ్ళు గ్రూప్ కెప్టెన్ అయిన ప్రశాంత్ బాలకృష్ణ నాయర్ గారు, అండ్ నెక్స్ట్ గ్రూప్ కెప్టెన్ అయిన అజిత్ కృష్ణన్ గారు, నెక్స్ట్ అంగద్ ప్రతాప్ గారు, నెక్స్ట్ వచ్చేటప్పటికి శుభాంశు శుక్లా గారు, వింగ్ కమాండర్ శుభాంశు శుక్లా గారు, అంగద్ ప్రతాప్ గారు అండ్ అజిత్ కృష్ణన్ గారు, ప్రతాప్ బాలకృష్ణన్ నాయర్ గారు. వీళ్ళ నలుగురు కూడా మనకి 4 ఆస్ట్రోనట్స్ గగన్యాన్ మిషన్ ద్వారా స్పేస్లోకి వెళ్ళబోతున్నారు అనమాట. సో మనకి గగన్యాన్ మిషన్ 2024 ఎండింగ్ కల్లా లాంచ్ చేస్తారు. వీళ్ళతో పాటుగా మనకి ఒక ఫీమేల్ రోబోట్ని కూడా పంపబోతున్నారు, వ్యోమమిత్ర. యాక్చువల్గా గగన్యాన్ అనేది ఒక స్పేస్ ఫ్లైట్ కింద చెప్తున్నారు అనమాట. ఫస్ట్లో దీన్ని అసలు ఎలా అనుకున్నారు అంటే అర్త్కి ఒక 400 కిలోమీటర్స్ దూరంలో, అర్త్ ఆర్బిట్కి 400 కిలోమీటర్స్ దూరంలో సో మనకి ఒక 2 అన్మాన్డ్ వెహికల్స్, ఒక మ్యాన్డ్ వెహికల్ని లాంచ్ చేయాలి. ఈ మ్యాన్డ్ వెహికల్లో 3 ఆస్ట్రోనట్స్, ఒక ఫీమేల్ ఆస్ట్రోనట్ ఉండేలాగా చూసుకోవాలి అన్నట్టుగా ఫస్ట్లో అనుకున్నారు. బట్ దాని తర్వాత నెమ్మదిగా అన్ని చేంజ్ అవుతా వచ్చాయి. ఇప్పుడు మనకి 4 ఆస్ట్రోనట్స్ ఉన్నారు, ఒక ఫీమేల్ రోబోట్ ఉందన్నమాట వ్యోమమిత్ర అనేది. సో దీన్ని 2024 ఎండింగ్కి లాంచ్ అయిపోతున్నారు. అదే గగన్యాన్కి సంబంధించిన ఇంపార్టెంట్ అప్డేట్గా చెప్పొచ్చు. నెక్స్ట్ వన్ చూద్దాం. ఇండియన్ డిఫెన్స్కి యూజ్ అయ్యేలాగా మనకి ఐఐటి మద్రాస్, నెక్స్ట్ మనకి మ్యునేషన్స్ ఇండియా లిమిటెడ్ వీళ్ళిద్దరూ కలిసి ఒక ఏమంటారు స్మార్ట్ ఎమ్యునేషన్ని అరేంజ్ చేయడం జరిగింది. దాని పేరు 155mm స్మార్ట్ ఎమ్యునేషన్గా చెప్తున్నాం.
సో ఈ వెపన్ ఏదైతే ఉందో ఇది జనరల్‌గా మనకి దీని యొక్క మాక్సిమం రేంజ్ 38 కిలోమీటర్స్, మినిమమ్ రేంజ్ 8 కిలోమీటర్స్‌గా చెప్తున్నారు. యాక్యురేట్‌గా టార్గెట్‌ని రీచ్ అయ్యేలాగా దీన్ని డిజైన్ చేశారంట. సో ఈ మిసైల్ పేరు 155 స్మార్ట్ అమ్యునేషన్. రీసెంట్‌గా ఐఐటీ మద్రాస్, మ్యునేషన్ ఇండియా లిమిటెడ్ కలిసి దీన్ని రూపొందించడం జరిగింది. నెక్స్ట్ చూద్దాం. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ 76th నేషనల్ ఇండిపెండెన్స్ డే శ్రీలంకకి సంబంధించి రీసెంట్‌గా జరిగింది. శ్రీలంక యొక్క 76వ స్వతంత్ర దినోత్సవం అనేది జరిగింది. ఇది యాక్చువల్‌గా ఫెబ్ 4న మనకి ఇండిపెండెన్స్ డే అనేది వచ్చింది. మనకి ఆగస్ట్ 15 1947 కదా. శ్రీలంకకి 1948 ఫెబ్ 4న ఇండిపెండెన్స్ డే అనేది రావడం జరిగింది. సో 76th నేషనల్ ఇండిపెండెన్స్ డే రీసెంట్‌గా జరిగింది శ్రీలంకకి సంబంధించి. సో దాని యొక్క థీమ్ లెట్స్ బిల్డ్ న్యూ కంట్రీ. లెట్స్ బిల్డ్ న్యూ కంట్రీ అనేది దాని యొక్క థీమ్‌గా ఉందన్నమాట. శ్రీలంకలో రీసెంట్‌గా హెల్త్ ఎమర్జెన్సీ, ఫినాన్షియల్ క్రైసిస్ చాలా వరకు వచ్చినాయి. ఈవెన్ ఇండియా కూడా శ్రీలంకకి హెల్ప్ చేయడం జరిగింది ఒక రకంగా. అక్కడ ఎస్‌బీఐ శాఖల్ని ఏర్పాటు చేయడం, కొన్ని కల్చరల్ సెంటర్స్‌ని డెవలప్ చేయడం, ఇలాంటివి మనం శ్రీలంకకి చేయడం జరిగింది రీసెంట్‌గా. అండ్ లెట్స్ బిల్డ్ న్యూ కంట్రీ అనేది థీమ్. ఇండియాకి సంబంధించిన ఐఎన్ఎస్ కరాంజ్ అనేది దీంట్లో పార్టిసిపేట్ చేసింది. శ్రీలంక యొక్క ఇండిపెండెన్స్ డే ఈవెంట్లో ఇండియా యొక్క ఐఎన్ఎస్ కరాంజ్ అనేది కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది. అలాగే ఇండియాకి శ్రీలంకకి మధ్యలో ఉన్న యుద్ధ విన్యాసం, ద ఎక్సర్సైజ్ బిట్వీన్ ఇండియా అండ్ శ్రీలంక ఈ స్లినెక్స్ 2023 శ్రీలంకలోని కొలంబోలో జరిగింది. శ్రీలంకకి 2 క్యాపిటల్స్ ఉన్నాయి, కొలంబో, జయవర్ధనపుర కోటే. సో రాణి విక్రమసింగ్ ఎవరైతే ఉన్నారో రనిల్ విక్రమసింగే, సో ఆయన శ్రీలంక యొక్క ప్రెసిడెంట్గా ఉన్నారు. దినేష్ గుణవర్ధనే గారు ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ శ్రీలంక కింద ఉన్నారు. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ శ్రీలంకకి సంబంధించిన అప్డేట్. నెక్స్ట్ చూద్దాం. స్పోర్ట్స్ రిలేటెడ్ ఫస్ట్ బీమ్స్టాక్ అక్వాటిక్ ఛాంపియన్షిప్, మొట్టమొదటి బీమ్స్టాక్ అక్వాటిక్ ఛాంపియన్షిప్ అనేది ఢిల్లీలో జరిగిందనమాట. సో దాదాపుగా మనకి ఏమంటారు 13కి పైగా ఈ వాటర్ ఈవెంట్స్ అనేవి దీంట్లో కండక్ట్ చేశారు. వాటర్ పోలో, స్విమ్మింగ్ ఇలాంటివి డిఫరెంట్ కేటగిరీస్లో. శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ ఏదైతే మనకి స్టేడియం అనేది ఉందో, లేదా శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ అక్వాటిక్ స్టేడియం ఉందో అక్కడ దీనిని మనకి నిర్వహించడం జరిగిందనమాట. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి బీమ్స్టెక్ అంటే బే ఆఫ్ బెంగాల్ ఇనిషియేటివ్ ఫర్ మల్టీ సెక్టారల్ టెక్నికల్ అండ్ ఎకనామిక్ కోఆపరేషన్గా దీన్ని చెప్పొచ్చు. సో బీమ్స్టెక్లో 7 కంట్రీస్ ఉంటాయి. దీంట్లో 5 కంట్రీస్ వచ్చేటప్పటికి ఒకటి ఇండియా, నెక్స్ట్ ఆ 4 కూడా ఇండియా చుట్టుపక్కలవి. అంటే ఒకటి భూటాన్గా చెప్పొచ్చు, అండ్ ఇంకొకటి వచ్చేటప్పటికి నేపాల్గా చెప్పడం జరుగుతుంది. అలాగే ఇంకొకటి వచ్చేటప్పటికి మనకి శ్రీలంక అండ్ యాజ్ వెల్ యాజ్ బంగ్లాదేశ్. శ్రీలంక, బంగ్లాదేశ్, నేపాల్, భూటాన్, ఇండియా ఈ 5 కంట్రీస్, వీటితో పాటు థాయిలాండ్, మయన్మార్. సో టోటల్గా 7 కంట్రీస్ బీమ్స్టెక్లో ఉన్నాయి. బే ఆఫ్ బెంగాల్ ఇనిషియేటివ్ ఫర్ మల్టీ సెక్టరల్ టెక్నికల్ అండ్ ఎకనామిక్ కోఆపరేషన్గా దీన్ని చెప్పొచ్చు. సో దీనికి సంబంధించి ఫస్ట్ బీమ్స్టెక్ అక్వాటిక్ ఛాంపియన్షిప్ అనేది ఢిల్లీలో కండక్ట్ చేయడం జరిగింది. నెక్స్ట్ సో మనకి బ్రిటిష్ టైం నుంచి వస్తున్న ఏవైతే క్రిమినల్ లాస్, అంటే బ్రిటిష్ టైంలోనే ఈ ఇండియన్ పీనల్ కోడ్ క్రిమినల్ లాస్ని తీసుకురావడం జరిగింది. అవే ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత అవే నేమ్స్ తోటి అండ్ అదే ప్రొసీజర్లో మనం ఫాలో అవుతూ ఉన్నాం. అయితే ఇండియాలో రీసెంట్గా 3 క్రిమినల్ లాస్ ఏవైతే ఉంటాయో సో అవి కొంచెం చేంజ్ చేయడం జరిగింది. ఆ చేంజ్ చేసినవి జూలై 1 నుంచి మనకి ఎఫెక్టివ్లోకి రానున్నాయి, ఫోర్స్లోకి రానున్నాయి. అందులో ఒకటి ఐపీసీ సెక్షన్ 1860. సో దీన్ని భారతీయ న్యాయ సంహిత బిల్ కింద తీసుకురావడం జరుగుతుంది, యాక్ట్ కింద. సిఆర్పిఎస్సి ఆఫ్ 1973 భారతీయ నాగరిక సురక్ష సంహిత కింద తీసుకొస్తున్నారు. అలాగే ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ 1872, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ 1972ని భారతీయ సాక్ష్య బిల్ కింద తీసుకురావడం జరుగుతుంది. సో ఈ 3 కూడా చేంజెస్, జస్ట్ ఇవి గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే ఈ చేంజెస్ని అడుగుతారు. ఇన్డెప్త్ కూడా అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఫస్ట్ మనం ఇది గుర్తుపెట్టుకుంటే స్కోప్ దీనికి ఉంది కాబట్టి, ఇవి మంత్లీ కరెంట్ అఫైర్స్ కాబట్టి మీకు అప్డేట్స్ లాంటివి ఇస్తూ ఉన్నాం. అందుకని జస్ట్ నేను ఈ బిల్స్ దేనికి సంబంధించినవి అని మాత్రమే ఇక్కడ మెన్షన్ చేశాను. సో ఒక్కసారి అవి చూసుకోండి. న్యాయ సంహిత ఒకటి, నెక్స్ట్ నాగరిక సురక్ష, భారతీయ సాక్ష్య బిల్ అనేవి ఏ ఇయర్కి సంబంధించినవి అనేవి కూడా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వన్ ఇంటర్నేషనల్ పరంగా చూడొచ్చు, ఈవెన్ నేషనల్ పరంగా కూడా. ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ గైనా అండ్ 6-day అఫీషియల్ విజిట్ టు ఇండియా. సో గైనా కంట్రీకి సంబంధించి అండ్ ఎవరైతే ప్రైమ్ మినిస్టర్ ఉన్నారో ఆయన ఇండియాకి 6-day అఫీషియల్ విజిట్కి వచ్చారు. ఆయన పేరు మార్క్ ఫిలిప్స్. సో దీని యొక్క క్యాపిటల్ వచ్చేటప్పటికి జార్జ్ టౌన్గా ఉంది. గతంలో భూటాన్ కింగ్ ఇండియాకి రావడం జరిగింది. జాన్ 26న ఫ్రాన్స్ యొక్క ప్రెసిడెంట్ ఇమాన్యుయల్ మ్యాక్రాన్ గెస్ట్గా ఇండియాకి వచ్చారు లాస్ట్ జాన్ 26లో. అంతకు ముందర భూటాన్ కింగ్ లాస్ట్ ఇయర్ ఇండియాకి విజిట్కి రావడం జరిగింది. సో ఇట్లా మనకి గైనాకి సంబంధించిన ఎవరైతే
ప్రైమ్ మినిస్టర్ ఉన్నారు మార్క్ ఫిలిప్స్ రీసెంట్గా ఇండియాని విజిట్ చేస్తుండే. సో ఈయన ఏ కంట్రీకి సంబంధించి అని అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఇది ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వన్ ఇక్కడ చూడొచ్చు. మనకి వరల్డ్ గవర్నమెంట్ సమిట్ సందర్భంగా ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ గారు అబుదాబి యుఏఈ వెళ్ళడం జరిగింది కదా. సో ఆ టైంలో మనకి అలాన్ మోదీ డయోస్పరా అనేది నిర్వహించారనమాట. అక్కడున్న ఇండియన్స్ అందరితో కలిపి ఒక సమావేశాన్ని నిర్వహించారు. దానికి అలాన్ మోదీ అని చెప్పేసి పేరు పెట్టడం జరిగిందనమాట. ఇది అబుదాబిలో జరిగింది. అలాగే నెక్స్ట్ యుఏఈ కంట్రీ ఏదైతే ఉందో, అబుదాబి యుఏఈలోనే కదా ఉంది. సో యుఏఈ కంట్రీ ఏదైతే ఉందో ఇది యూపీఐని యాక్సెప్ట్ చేసిన కంట్రీ. మన కంట్రీ యొక్క యూపీఐ అనేది అక్కడ కూడా లాంచ్ చేశారనమాట. రీసెంట్గా ఈ యూపీఐని 2 కంట్రీస్లో లాంచ్ చేశారు. ఒకటి శ్రీలంకలో లాంచ్ చేయడం జరిగింది. శ్రీలంకతో పాటుగా మారిషియస్ ఏదైతే ఉందో, సో మారిషియస్ కంట్రీలో కూడా దీన్ని లాంచ్ చేశారు. అయితే గతంలోనే యుఏఈలో యూపీఐ అనేదాన్ని లాంచ్ చేయడం జరిగింది. అలాంటి యుఏఈలో మనకి లాస్ట్ టైం COP28 సమిట్ అనేది జరిగింది. సో ఈసారి వరల్డ్ గవర్నమెంట్ సమిట్ 2024 అనేది జరిగింది. సో దాని సందర్భంగా ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ గారు ఎవరైతే దుబాయ్ని విజిట్ చేశారో ఇండియన్స్ తో అలాన్ మోదీ డయోస్పరా అనేది నిర్వహించారు. ఇదే వరల్డ్ గవర్నమెంట్ సమిట్ లో మనకి యుఏఈ ఉంది చూసారా, ఫస్ట్ టైం ఒక ఎయిర్ టాక్సీ అనే సర్వీసెస్ ని కూడా లాంచ్ చేస్తున్నట్టుగా అక్కడ అఫీషియల్ గా అనౌన్స్ చేసింది. వరల్డ్స్ లార్జెస్ట్ ఎకానమీ, ప్రపంచంలో అతిపెద్ద ఎకనామిక్ కంట్రీస్ కింద టాప్ లో ఉన్నది యుఎస్ఏ, సెకండ్ లో ఉన్నది చైనా. యాక్చువల్ గా థర్డ్ జపాన్ ఉండాలి, బట్ జపాన్ ని జర్మనీ రీప్లేస్ చేసింది. నెక్స్ట్ ఫోర్త్ జపాన్ అండ్ ఫిఫ్త్ లార్జెస్ట్ కంట్రీ యాజ్ పర్ దట్ అప్డేటెడ్ డేటా. 5వ అతిపెద్ద ఆర్థిక స్వామ్య దేశంగా ఆర్థిక దేశంగా దేన్ని చెప్పొచ్చు అంటే ఇండియాని. అండ్ 4వది జపాన్, 3వది జర్మనీ అండ్ సెకండ్ చైనా అండ్ ఫస్ట్ యుఎస్ఏ. సో ఇవి ఇప్పటి వరకు మనం డిస్కస్ చేసినవి. సో ఈ ఫిబ్రవరి 3 పార్ట్స్ ఏవైతే కరెంట్ అఫైర్స్ మనం డిస్కస్ చేసామో దాంట్లో ఫిబ్రవరి మంత్ కి సంబంధించిన ఆల్మోస్ట్ నేషనల్ కావచ్చు, ఇంటర్నేషనల్ ఓరియంటెడ్ కావచ్చు, స్పోర్ట్స్ కావచ్చు, పర్సన్స్ ఇన్ న్యూస్, కొన్ని ఒబిచరీస్, అవార్డ్స్, సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించినవి. సో ఇట్లా మనం డిఫరెంట్ కేటగిరీస్కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ని డిస్కస్ చేయడం జరిగింది. సో ఆల్మోస్ట్ 120 దాకా, ఆల్మోస్ట్ మనకి చెప్పాలంటే 100+ కరెంట్ అఫైర్స్ని ఇక్కడ మనం డిస్కస్ చేసాం ఫిబ్రవరి మంత్కి సంబంధించి. సో అది కూడా మీకు ఒక్కొక్కటి కేటగిరీ వైజ్గా ఆల్మోస్ట్ ఇవ్వడం జరిగింది. సో మీరు సాగ్రిగేట్ చేసుకోవడానికి కూడా ఫర్దర్గా యూస్ఫుల్గా ఉంటుంది. సో చాలామంది మనకి కింద కమెంట్స్ చేశారనమాట డైలీ వీడియోస్లో, కరెంట్ అఫైర్స్ ఎలా చదవాలో కష్టంగా ఉంది అట్లా అని చెప్పేసి. సో మీరు ఎవరైతే ఇందులో ఉండేవి నేషనల్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఫిబ్రవరి మంత్ కరెంట్ అఫైర్స్ కొంచెం అలవాటు చేసుకున్నారంటే ఆ నేమ్స్ కావచ్చు, ఆ కాన్సెప్ట్స్ మీకు అర్థమవుతాయి. ఫర్దర్గా ఏమవుతుంది అంటే ఇవే కొంతవరకు ఈ ప్రైమ్ మినిస్టర్స్, ప్రెసిడెంట్స్, సైన్స్ అండ్ టెక్నాలజీ వర్డ్స్, టర్మినాలజీ మీకు మార్చ్, ఏప్రిల్ ఇట్లా రిపీట్ అవుతూ ఉంటాయి. దానివల్ల మీకు ఈజీ అయిపోతుంది అది నేర్చుకోవడం కావచ్చు, లేకపోతే ఆ వర్డ్ ఫార్మింగ్ కావచ్చు, అంత ఈజీగా రావడం జరుగుతుంది. కానీ మీరు చేయాల్సిందల్లా ఒకసారి చూసి ఊరుకోకుండా రివైజ్ చేయండి. సో డిఫరెంట్గా మళ్ళీ ఎంసీక్యూస్ని ట్రై చేయండి. ఒకసారి మీకు మీరు మళ్ళీ ఇంకొకసారి రివైజ్ చేసుకోండి. నెంబర్ ఆఫ్ రివిజన్స్ కనుక మీరు పర్టికులర్గా ఒక మంత్ కరెంట్ అఫైర్స్కి ఇవ్వగలిగితే సో ఫర్దర్గా వచ్చే నెక్స్ట్ మంత్స్ కరెంట్ అఫైర్స్ అన్ని కూడా మీకు ఈజీగా అలవాటు అవుతాయి. సో ఎప్పుడైతే హ్యాబిచువేషన్స్లోకి వచ్చిందో, ఎప్పుడైతే అలవాటు అయిపోయిందో దాని తర్వాత మనకి ఈజీగా గుర్తుంటుంది అండ్ నెగిటివ్ మార్క్స్ తక్కువ పెడతాం, ఈజీగా కరెంట్ అఫైర్స్లో ఎక్కువ స్కోర్ చేస్తాం. ఇంకేమన్నా మీకు డౌట్స్ ఉన్నట్టయితే ఈ కరెంట్ అఫైర్స్కి సంబంధించి కావచ్చు, ఇంకా మనకి ఈ ఏవైతే మనం కేటగిరీస్ చెప్పామో వాటికి సంబంధించి కావచ్చు, మీరు మనకి డైలీ కరెంట్ అఫైర్స్ జరుగుతాయి కదా అక్కడ కమెంట్ చేయొచ్చు, లేదా ఇక్కడ కూడా కమెంట్ చేయొచ్చు. సో అవి చూసి మీ డౌట్స్ ఏమన్నా ఉంటే కనుక మనం డైలీ కరెంట్ అఫైర్స్ చెప్పుకున్నప్పుడు లాస్ట్లో మీరు ఏమైనా డౌట్స్ మెన్షన్ చేస్తే అక్కడ క్లారిఫై చేయడం జరుగుతుంది.